తెలుగు కూటమి కార్యక్రమానికి పెద్దలందరికీ స్వాగతం తెలుపుతూ అందరికీ నమస్కారం అండి. నా పేరు మాసుంబి. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. చేసేది తెలంగాణలో, ఉండేది ఆంధ్రాలో. రెండిటికి కలిపి రోజు 2 రాష్ట్రాల్లో తిరిగి ఉద్యోగం చేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేటి కార్యక్రమంలో అరుదైన కథా వస్తువులతో ఆగకుండా చదివించే కథల పెద్దింటి వీరి నవల లాంగ్ మార్చ్ ఉస్మానియా విశ్వవిద్యాలయము, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా అలరారుతున్నది. 100 ఏళ్ల తెలంగాణ సామాజిక చరిత్ర ప్రతిబింబించే వీరి సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 6 ఎంఫిళ్లు, 4 పిహెచ్డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. 9 భారత భాషల్లోకి అనువదించబడిన వీరి సుప్రసిద్ధ నవల జిగిరి పైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీరు చేసిన పిహెచ్డి పరీక్షల్లో ప్రశ్నలు రావడం సాహిత్య చరిత్రలో ఒక అరుదైన విషయం. ఈ నవల ఓరియంటల్ కాలేజ్ పీజీ విద్యార్థులకు, సిటీ కాలేజీలో డిగ్రీ విద్యార్థులకు, సంస్కృత ఆంధ్ర కళాశాలల వరంగల్లో డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా కొనసాగుతున్నది. ఇటీవలి కాలపు పలు తెలుగు చలనచిత్రాలకు కథ, మాటలు, పాటలు అందించిన వీరు 5 నాటికలు, 100కు పైగా వ్యాసాలు రాశారు. వీరి తెగారం నాటకం నటనకు నంది పురస్కారం పొందడమే కాక మరో 25 ఇతర పురస్కారాలు దక్కించుకుంది. భారతీయ భాషా పరిషత్ కలకత్తా వారి యువ పురస్కారం 2005, 2008, గురజాడ ఫౌండేషన్ ఆత్మీయ పురస్కారం 2016, అమృతలత ఇందూరు అపురూప జీవన సాఫల్య పురస్కారం 2025లో వీరికి వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు, పలు సాహిత్య పరిషత్ కథా పురస్కారాలు, ఎల్లప్పుడూ సమకాలీన సామాజిక అంశాలపై రచనలు చేస్తున్న వీరి ప్రతిభకు తార్కాణం. తెలుగు వారమైన మన అందరికి పేరు పడిన తెలుగు నవల, నాటక, చలనచిత్ర కథల రచయితల, నటుడు, గణిత ఉపాధ్యాయుడు పెద్దింటి అశోక్ కుమార్ గారికి నేటి ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, వారు ఈరోజు తెలుగు భాష పాఠశాలల పాత్ర అన్న అంశంపై ఈ తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై వారు మాట్లాడతారు. వారిని మరొకసారి ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం అండి. జిడుగు గారు వీరి గురించి నాకు 3-4 నెలల కింద చెప్పారు. నేను ఎంత ప్రయత్నించినా కానీ వారికి ఒక వేగు పెట్టలేకపోయాను వాట్సాప్లో. అంటే చాలా మంది ఊరకు అది ఇది రాస్తుంటారు కాబట్టి ఆయన గారు దానికి ఏదో పరిమితం చేసినట్టుంది. జిడుగు గారికి కూడా ఎట్లా పరిచయం? ఆయన గారు సాంఘిక మాధ్యమాల్లో జిడుగు గారు మన అందరికన్నా చురుగ్గా ఉంటారు. ఎక్కడికి పోయినా ఈయన గారే తగులుతున్నారంట. పెద్దింటి గారు పరిచయం లేదు, వారి ఫోన్ నంబర్ కూడా ఏం తెలియదు ఆయన గారికి. ఇట్లా చెప్పిన తర్వాత ఫోన్ నంబర్ పట్టుకున్నా కానీ చివరికి చేరలేకపోయాం. మొత్తం మీద పురాణం గారు ఎట్లయితే పట్టుకొని వివరాలన్నీ తీసుకొని ఆయన గారిని ఇక్కడ తీసుకురావటం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది వారు రావటం. ఇటువంటి అరుదైన మనిషి, తరువాత ఇంత చిన్న వయసులో ఇంత పని చేసిన మనిషి మనకి దొరకరు. వీలుంటే ఒకసారి హలో, ఒక్క నిమిషం ఆయన గారిది వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సమస్య వచ్చిందండి, కానివ్వండి, కార్యక్రమం కానివ్వండి. కర్నూలు ఉపాధ్యాయుని మాసుంబి గారు చేసిన వీడియో ఇది. వారు చాలా చక్కగా బొమ్మలు కూర్చుతారు. అది ఎందుకో ఏదో హిచ్ వచ్చిందండి. ఏదో వచ్చిందిలే, కానివ్వండి మీరు.
సరే, మధ్యలో మాట్లాడి ఎంతో శ్రమపడి చేసిన వీడియో తప్పకుండా చూపిద్దాం. ఒక్క అర నిమిషం ఆగండి. మళ్ళీ పిలుపు పత్రం శశికళారెడ్డి గారు చేస్తారండి, నెల్లూరు వారు. దాంతో కలిపి కొత్త వారు ఇచ్చిన ఫోటోలన్నీ కలిపి వీరు చేస్తారు, మాసుంబి గారు. ఈ ఇద్దరు మార్పు లేనిది మన కార్యక్రమం ముందుకు నడవదు అనమాట. సరే కానివ్వండి. అశోక్ గారు కానివ్వండి. రావట్లేదు, పోనీ చెప్పండి కోదండరామయ్య గారు. మొదలు పెట్టండి కార్యక్రమం. అయ్యా పెద్దింటి గారు, మీరు మాట్లాడండి. అయ్యా సంతోషం. అందరికీ నమస్కారం. ముందుగా కోదండరామయ్య గారికి మరియు తెలుగు కూటమి ఒక తెలుగు భాష కోసం ఒక హృదయ స్పందన వినిపించాలని ఆరాటంతో, ఆవేదనతో, ఆ భాష కనుమరుగైపోతుందన్న ఒక బాధతో, ఒక బాధాతప్త హృదయంతో తపిస్తూ ఇలాంటి రచ్చబండ కార్యక్రమాల్ని విజయవంతంగా చేస్తూ ప్రజల్ని మేల్కొలుపుతూ భాష పట్ల అభిమానం పెంచుతూ ఉన్నటువంటి తెలుగు కూటమికి నిజంగా నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను, వందనాలు చేస్తున్నాను. అలాగే వారికి క్షమాపణలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల కిందమే వినొస్తుందా సార్? అందరికీ బాగా వినపడుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల క్రితమే వీరు నన్ను సంప్రదించారు. ఈ భాషా కూటమి వీరు చేస్తున్నటువంటి సేవ, వారి బాధ, వారి యొక్క భాష అంతరించిపోతుంటే వారి బాధను చాలాసార్లు నాకు ఫోన్లో చెప్పారు. చెప్తూ రచ్చబండ కార్యక్రమానికి రమ్మని చాలాసార్లు ఆహ్వానించారు. కానీ పని ఒత్తిడి వల్ల, మిగతా కారణాల వల్ల నేను ఇన్ని రోజులు రచ్చబండ రావడానికి వాయిదా వేస్తూ వచ్చాను. ఈ విషయంలో వారికి నిజంగా క్షమాపణలు. ఎందుకంటే భాష అంటే ఒక మాధ్యమం కాదు, ఒక అక్షరాల సమూహం అసలే కాదు, వాక్యాల పేర్పు అంతకంటే కాదు. భాష అంటే భావం, ఆత్మ, ఒక ప్రాంతం యొక్క, ఒక ప్రజల యొక్క బలమైన సాంస్కృతిక ఆకాంక్ష. ఇలా భాష కనుమరుగైపోతే భావం కనుమరుగైపోదు, ఒక తరమే నశించిపోతుంది, లేదా ఒక ప్రాంతం నశించిపోతుంది, ఒక దేశం నిర్వీర్యమైపోతుంది, ఒక యువతరం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అట్లా భాష అంటే భావ ప్రకటన అసలే కాదు. భాష అంటే ఒక సాంస్కృతిక పునర్జీవనం, ఒక ఆచారము, ఒక వ్యవహారము, ఒక జీవన శైలి, ఒక జీవన పద్ధతి, ఒక ఆత్మ, ఒక అంతరాత్మ, వీటన్నింటినీ కలబోస్తే ఏర్పడేటటువంటి రూపం అది భాష. అట్లా ఇలా తెలుగు భాష ఘనంగా కీర్తించబడింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చెప్పుకుంటూ ఒక అవధాన ప్రక్రియ, అద్భుతంగా మరే భాషలో లేనటువంటి ఒక అవధాన ప్రక్రియ, ఒక పద్య ప్రక్రియ, ఒక ఛందస్సు ప్రక్రియ, అందమైన పద్యాల కూర్పు నా తెలుగు భాష. ఇలాంటి తెలుగు భాష ఇంత వైభవంగా, అంగరంగ వైభవంగా వెలుగొంది ఒక ఒక ప్రాంతం యొక్క కీర్తి ప్రతిష్టలను పతాక జెండా అయి ఎగరవేసినటువంటి తెలుగు భాష ఇలా కనుమరుగైపోతుండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా నిజంగా తెలుగు భాష మృత భాషగా మిగిలిపోనున్నది. ఈరోజు ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికి చూసుకుంటే, ఒక తరం నుంచి ఇప్పటికి చూసుకుంటే, తర్వాత ఒక 10 సంవత్సరాలు, ఒక తరం, ఒక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చదువుకున్నటువంటి తరం ఒక 20 సంవత్సరాల తర్వాత ఏ భాష మాట్లాడతారు అని అంటే మనం నిజంగా తెలుగు భాష చచ్చిపోతుంది అనే ఒక ప్రమాద గంటికలు మోగుతున్నాయి.
చివరి ప్రమాద గంటికలు, ఇంకా ఇప్పుడిప్పుడే మొదలు కాలేదు, చాలా దూరం వెళ్ళింది. కాబట్టి భాషాభిమానులైనటువంటి అందరికీ ఈ విషయం హృదయం కలిసివేస్తుంది. ఇలా ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రతి పాఠశాలలో ఇలా ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు చదువుతున్నారు, విద్యా బోధన జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం చదివే చదువు, ఇంగ్లీష్ మాధ్యమంలో చదివితేనే భవిష్యత్తు ఉంటుంది, ఇంగ్లీష్ మాధ్యమంలో చదవకపోతే వారికి భవిష్యత్తు లేదు అనే ఒక బలమైన వాదన ఇలా ప్రజల్లో ఉన్నది. ఒక బలమైన కోరిక తల్లిదండ్రుల్లో ఉంది. ఒక భయం కూడా ఉంది, మా పిల్లవాడు తెలుగు భాషలో చదివితే ఎందుకు పనికి రాకుండా పోతాడు, తెలుగు భాషలో చదివితే వాడికి భవిష్యత్తు ఉండదు అనే ఒక అపోహ, ఒక అపనమ్మకం, ఒక అబద్ధపు ప్రచారం ఇలా తల్లిదండ్రుల మనసుల్లో బలంగా నాటుకుంది. ఆ కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి. ఒక్క తల్లిదండ్రులనే కాదు, ఇలా ప్రభుత్వాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ, బుద్ధిజీవులు కానీ, మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ భాషా స్పృహ లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. అసలు భాష పోతుంది అన్న ఒక సోయి, ఒక బాధ వాళ్ళ లోపల కనిపించడం లేదు. ఈ ప్రమాదం జరుగుతుంది అని వాళ్ళ లోపల కనిపించడం. ఎందుకంటే ఈ భాష పోతే సంస్కృతి పోయినట్టు. ఇలా తెలుగు జాతి మొత్తం అంతరించిపోతుంది తెలుగు భాషతో. భాష అంటే వట్టిది కాదు కదా, దాని వెంట చాలా సంస్కృతి ఉంటుంది. ఇలా తెలుగు ఆచార వ్యవహారాలు, తెలుగు ధనం, తెలుగు జీవనం, తెలుగు తేజం ఇవన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయి. ఎప్పుడైతే ఆ భాష మరణిస్తుందో, ఆ భాష వాడుకలో ఉండదో, ఆ భాష పోతుందో, దానితో పాటు ఆ సంస్కృతి కూడా పోతుంది. పోయినాకేం మిగులుతుంది? చెరుకులో పిప్పి, ఆ రసం తీసివేస్తే పిప్పి మిగిలినట్టు కేవలం పిల్లలు అట్లా మిగిలిపోతారు. ఇలా ఈ భాష మరణించడానికి, ఈ స్థితికి రావడానికి కారణం చాలా మంది ఉన్నా, మనం అంటాం చాలా సార్లు ప్రభుత్వాలు ప్రజల అభీష్టం బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? ఖచ్చితంగా భాష మా మాధ్యమంలో మా పిల్లలు చదువుతారని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అవి పెడతారు. ప్రభుత్వం ఎప్పుడు పలాయనవాదంతోనే ఉంటది. ఎవరి మెజారిటీ ఎక్కువగా ఉంటే, ఎవరి యొక్క ఆకాంక్ష ఎవరికి ఎక్కువగా ఉంటే, ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంటే వాళ్ళ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అలా ప్రజలందరూ ఇలా ఇంగ్లీష్ మాధ్యమాన్ని డిమాండ్ చేశారు, మాధ్యమాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలన్నీ వెలవెలబోతున్నాయి. తెలుగు మీడియంలో చదివేటటువంటి పాఠశాలలు వెలవెలబోతున్నాయి. అందులోపల ప్రవేశాలు లేవు, విద్యార్థులు లేరు. ఎందుకు అంటే మా పిల్లలు ఆంగ్ల భాషలోనే చదివిస్తాం, మాకు ఆంగ్ల భాషనే భవిష్యత్తు అని ప్రజలు ఘంటాపథంగా చెప్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అదే ఆంగ్ల భాషను ప్రవేశపెడతాయి. కానీ ఇలా మనం పాఠశాలల పాత్రను, అలాగే తల్లిదండ్రుల పాత్రను, అలాగే ప్రజల పాత్రను ఈ భాషా విషయంలో మనం ఈరోజు ఒకసారి చెప్పుకుందాం. ముఖ్యంగా మాతృభాష అంటే అమ్మ భాష, అమ్మతో నేర్చుకునేటటువంటి భాష. అంటే ఆ కమ్మదనం, ఆ అమ్మదనం, ఆ సంస్కృతి చిన్నప్పటి నుంచే మనకు అలవాటు పడిపోతుంటది. అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు పాఠశాలకు దూరంగా ఇండ్లలో పెరుగుతారు. తల్లి మొదటి గురువు, ఇల్లే మొదటి పాఠశాల. కాబట్టి ఇంట్లో మామూలుగా ఇలా ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్పాలి. మరి ఆంగ్ల మాధ్యమాల్లో విద్యార్థులు చాలా చక్కగా, అద్భుతంగా, బాగా చదువుతున్నారా? మరి అందులో కూడా బలంగా చాలా తర్ఫీదు పొందుతున్నారా అంటే అస్సలు లేదు. అటు ఆంగ్లము కాకుండా, ఇటు తెలుగు కాకుండా, ఎటు కాకుండా పోతున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా ఆంగ్లానికి ఎప్పుడు నేను వ్యతిరేకం కాదు, నేను కాదు, ఎవరు వ్యతిరేకం కాదు, మీరు వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు. ఆంగ్లం నేర్చుకోవాల్సిందే, అన్ని భాషలు నేర్చుకోవాల్సిందే. కానీ ఈ తెలుగును చంపి తెలుగు భాషకు బదులుగా ఆంగ్లమే మన భాష అన్నట్టు, ఆంగ్లమే మాతృభాష అన్నట్టు, ఆంగ్లంలో చదివితేనే, ఆంగ్లంలోనే నేర్చుకుంటేనే ఇలా భవిష్యత్తు ఉన్నట్టు మాత్రం చాలా అబద్ధం. ఎందుకంటే విద్యార్థి 3 సంవత్సరాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలు పాఠశాలలో ఇంట్లో ఉంటాడు, ఇల్లే పాఠశాల.
ఆ తల్లే మొదటి గురువు. తల్లి ఏం చెప్తుంది? తన భాష చెప్తుంది, తన ఇంటి భాష చెప్తుంది. 3 సంవత్సరాలకు ఆ పిల్లవాడు కొంత కొంత తెలుగులో మాట్లాడడం, తర్వాత తెలుగు పదాలు నేర్చుకుంటాడు. నేర్చుకొని పాఠశాలకు వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది చూడండి, పాఠశాలకు వెళ్ళేసరికి ఇలా పాఠశాలలు ఎలా తయారయ్యాయి అంటే అవి ఒక కర్మాగారాలుగా తయారయ్యాయి. ఏం కర్మాగారాలు? పిల్లలను, అంటే మనసున్న తెల్లటి కాగితాల్లాంటి పిల్లలను, స్వచ్ఛమైన ఒక స్ఫటికం లాంటి మనసున్నటువంటి పిల్లలను అవి కోళ్ళుగా, అంటే ఫారం కోళ్ళుగా తయారు చేసేటటువంటి కర్మాగారాలు ఇలా పాఠశాలలు. ఎందుకంటే ఇలా కోళ్ళు 2 రకాలు ఉంటాయి. గ్రామాల్లో ఉండే కోళ్ళు ఉంటాయి, ఫారాలలో పెరిగేటటువంటి కోళ్ళు ఉంటాయి. ఇవి గ్రామాలలో పెరిగే కోళ్ళు కూయగలవు, ఎగరగలవు, దుంకగలవు, తమ ఆహారాన్ని సంపాదించుకోగలవు, శత్రువు నుంచి తప్పించుకోగలవు, మళ్ళీ ఇల్లును వెతుక్కొని రాగలవు, అవి ధైర్యంగా ఊర్లో తిరగగలవు, బతకగలవు. కానీ ఫారాలలో ఉండేటటువంటి కోళ్ళు అడుగు ముందుకు జరగవు, అడుగు ముందుకేయవు. వాటికి మాంసం ఎక్కువగా ఉండొచ్చు, వీటికి మాంసం తక్కువగా ఉండొచ్చు, కానీ అవి వెలుతురు ఎక్కువైనా వెలుతురు తక్కువైనా, ఆహారం ఎక్కువైనా ఆహారం తక్కువైనా, ఏ చిన్న లోటు ఏ చిన్న పొరపాటు జరిగినా అవి బతకలేవు, అడుగు కూడా ముందుకు కదలలేవు. ఇలా పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలైనా ప్రభుత్వ పాఠశాలలైనా ఇలా పిల్లలను ఆ విధంగా తయారు చేస్తున్నాయి, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు. ఎందుకంటే ఇలా పిల్లల తల్లిదండ్రులకు ఎంత ఆరాటం అంటే, ఒక కంటిలో మైక్రోస్కోపు, మరో కంటిలో టెలిస్కోపు, గుండె మీద సెతస్కోపు, మెదడులో పెరిస్కోపు, పుట్టగానే ఏ డాక్టర్ గానో ఇంజనీర్ గానో సైంటిస్ట్ గానో పుడితే బాగుండు అన్నంత ఆరాటం ఇలా పిల్లల తల్లిదండ్రులకి. పుట్టగానే వాడికి పాఠశాలను ఎన్నిక చేస్తారు, ఏ పాఠశాలలో చదవాలి, ఎక్కడ చదవాలి, ఏంటిది, ఏ విధంగా ఉండాలి అంటే. అట్లా వాడిని ఆ పాఠశాలకు అప్పచెప్పాక ఆ తల్లిదండ్రులు, ఇలా పాఠశాలలో తప్పు కాదు, తల్లిదండ్రుల గురి తప్పే. తల్లిదండ్రులు వెంటబడి వేధించి పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి మావాడు చదువుతలేడు, మావాడికి ఇవి వస్తలేవు అవి వస్తలేవు అని ఇలా పాఠశాలను ఎట్లా తయారు చేశాయంటే, కేవలం అక్షర జ్ఞానం అంటేనే విద్య. విద్య అంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే. ఆలు, ఓనమాలు, తర్వాత ఏబిసిడీలు, తర్వాత ఒంట్లు, తర్వాత ఎక్కాలు, ఇవి బట్టి పట్టించి ఇవి వస్తే గడగడ గడగడ ఆపకుండా ఇవి చెప్పేస్తే అద్భుతమైన చదువు వస్తుంది అనే ఒక భ్రమ లోపల ఇలా తల్లిదండ్రులు ఉన్నారు. అదే భ్రమ లోపల పాఠశాలలు కూడా వాళ్ళని అదే భ్రమలో ఉంచాయి. కాబట్టి భాష పరిరక్షణలో, భాష బతికి ఉండాలంటే మిత్రులారా, పాఠశాల మిత్రులారా, మీరు కూడా ఈ తెలుగులో భాగమే, ఈ తెలుగు గడ్డ మీద మీరు కూడా పుట్టిన బిడ్డలే. కాబట్టి అందరం సమిష్టిగా చేస్తే తప్ప ఇలా ఈ యజ్ఞము పూర్తి కాదు. అందరం సమిష్టిగా చేస్తే తప్ప దీన్ని మనం సాధించలేము, ఈ ప్రమాదంలోంచి బయటపడలేము. ఎందుకు అనంటే ఇలా ప్రమాదం ఎక్కడుంది? పిల్లలు చాలా చదువుతున్నారు, వేరు దేశాలకు వెళ్తారు, అక్కడ స్థిరపడతారు, వాళ్ళు బాగానే సంపాదిస్తారు అని మనం అనుకుంటాం. కాదు, ఈ రోజు ఇప్పటికే ఈ ప్రమాదం మించుకొచ్చింది. ఇప్పటికే పిల్లలు కనీసం వాళ్ళ తల్లిదండ్రులను చూడలేనటువంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను చూడలేనటువంటి, అంత డబ్బుతో వెలకట్టేటటువంటి ఒక సమాజం ఇప్పటికే స్థిరపడిపోయింది. మనిషి అంటే ఏందండి? మనిషి అంటే డబ్బు కాదు కదా. మామూలుగా నెలకు ఒక 20,000, 40,000, 50,000 సంపాదించుకుంటే మనం బతకగలం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఉన్నా కానీ అది మామూలుగానే కూడబెట్టుకోవడం అవుతుంది. కానీ తడి హృదయం, అమ్మ మీద, నాన్న మీద, మాతృభూమి మీద, మాతృభాష మీద ఒక ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, కదిలిపోయే గుణం, బాధస్తే ఏడవడం, తర్వాత సంతోషం వస్తే నవ్వడం, ఈ అనుభూతులు ఎలా పిల్లలకి చాలా దూరం అయ్యాయి.
అంటే చాలా దూరం చేశాం. ఎందుకు దూరం అయ్యాయి అంటే భాష లేదు. భాషతో పాటు ఇవన్నీ వస్తాయి, వాడికి భాష లేదు. అమ్మ అని హృదయం నిండా పలికేటటువంటి ఒక పిలుపుకి, మమ్మీ అనేటటువంటి పిలుపుకి తేడా చూడండి. రెండు పలికి చూడండి, ఎక్కడ నీ హృదయం కదులుతుంది, ఏ మాటలో నీ హృదయం కదులుతుంది, ఏ మాట పలికితే నీ నవనాడులు అవి జవసత్వాలు పొంగుతాయి అని మనం ఇలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇలా ఒకటి, నేల మీద నీ వేళ్ళు, ఏ చెట్టు కూడా వేళ్ళు లోపల నుంచి ఉంటేనే అది నిలబడగలదు. పైన ఉంటే ఏ చిన్న గాలికో పడిపోతుంది. వేళ్ళు లోతుగా చొచ్చుకొని పోవడము అంటే నీవు నీ భాషతో, నీ ప్రాంతంతో, నీ అమ్మతో, నీ ఇంటితో, నీ ప్రజలతో గాఢమైనటువంటి అనుబంధాన్ని పెనవేసుకోవడం. భూమికి చెట్టుకు ఉన్నట్టు నీకు నీ ప్రాంతానికి ఉండాలి. అవి వేళ్ళు ఉండాలి. చెట్టుకి ఎట్లయితే వేళ్ళు లోతుగా ఉండి తల్లి వేరు కాండం నుంచి ఎట్లయితే ఆ నీటిని, జీవ జలాన్ని తీసుకుంటుందో అట్లాగే నువ్వు నీ ప్రాంతంతో ఆ విధంగా ఉండాలి. అట్లా ఉండాలి అంటే నిన్ను ఆ ప్రాంతానికి, నిన్ను దానికి కలిపేది ఏది అంటే కేవలం ఒక భాష మాత్రమే. కాబట్టి ఇలా పాఠశాలలు ఈ విషయం గుర్తించాలి. ఒక ప్రమాద గంటికలు మోగుతూ ఉంటే ఇలా పిల్లలను ఈ భాషకు, ప్రాంతానికి దూరం చేస్తూ ఉంటే అందుకే ఒక రచయిత అంటాడు, నీవు ఒక ప్రాంతాన్ని విధ్వంసం చేయాలి అనుకుంటే ఆ ప్రాంతం మీద పరమాణు బాంబులు వేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆ భాషను దెబ్బతీయండి, సరిపోతుంది. ఆ భాషను కనుక దెబ్బతీస్తే, ఆ భాషను కనుక మాట్లాడకుండా ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని చేస్తే ఒక 20-30 సంవత్సరాలు, ఒక తరంలో ఆ ఉనికి పోతుంది. వాళ్ళ ఉనికి పోతుంది. మన ఉనికి మన భాషనే కదా, ఇలా తెలుగు భాషనే కదా మన ఉనికి. మన ఉనికి పోయిన తర్వాత మనం ఆ భాషకు దూరమైన తర్వాత మనం సాధించేది ఏముంటుంది? కాబట్టి ఇలా ఈ పాఠశాలలు, ముఖ్యంగా స్కూల్లోకి పిల్లవాడు జాయిన్ కాగానే, లేదా పిల్లవాడిని ప్రవేశం వస్తుంది కాగానే తల్లిదండ్రులు చెప్పేస్తారు వాడికి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు అంటే 2 గంటలు 3 గంటలు పిల్లలను భరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లవాడు ఇంటికి వస్తే ఇలా ఆదివారమో లేకుంటే సెలవు దినమో ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ రోజు వీడితో మనకు నరకమే, వీడి ఇలా నరకం చూపిస్తాడు అని అట్లా. ఎందుకంటే పాపం కుటుంబాలు, కుటుంబ పరిస్థితులు, జీవన విధానాలు అట్లా అయిపోయాయి. జీవన పరిస్థితులు కూడా అట్లా మారిపోయాయి. అంటే ఆ విధంగా వేగవంతమైనటువంటి జీవితం మనందరిది అయిపోయింది. కాబట్టి మనం ఏం చేద్దాం, పాఠశాలలకు అప్పచెప్పి ఏమనుకుంటాం, అయిపోయింది, ఒక మంచి పాఠశాలలో వేశాను, నా కొడుకు అద్భుతంగా అయిపోతాడు ఇక, నా బిడ్డ అద్భుతంగా అయిపోతుంది ఇక అని అనుకుంటాం. అక్కడ పాఠశాలల్లో ఇలా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అది కళ్ళకు నీళ్ళు వస్తాయి. పిల్లలు 3 సంవత్సరాల పిల్లవాడు ఇంటి వద్ద తెలుగు భాషలో, అమ్మ భాషలో మాట్లాడి వాడు ఆ భాషకే అలవాటు పడి దాన్నే జీర్ణించుకొని పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆ భాషలో మాట్లాడితే కొట్టి, శిక్షించి, భయపెట్టి, వాళ్ళకి జురుమానా వేసి, డబ్బులు తీసి మీరు తెలుగులో మాట్లాడవద్దు అని బెదిరించి పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. చెప్పండి, అట్టి పరిస్థితుల్లో అట్లా బెదిరిస్తే పిల్లవాళ్ళకు ఏమవుతుంది? ఇలా ఇంగ్లీషు వద్దని అంటలేం, ఇంగ్లీష్ చెప్పండి, కానీ ఇంగ్లీష్ చెప్పే ఒక నెపంతో తెలుగుని ఎందుకు చంపుతారు? వాడి ఆత్మను ఎందుకు చంపుతారు? తెలుగు భాష మనం శాస్త్రీయ ఆధారాలతో నిరూపించినటువంటి అంశం ఏంటంటే, మనం మన మాతృభాషలో నేర్చుకుంటే, మన మాతృభాషలో చదివితే అది చాలా లోతుగా ఉంటుంది. దాంట్లో మనం ఆ సబ్జెక్ట్లో చాలా లోతుగా వెళ్ళిపోతాం, బాగా అర్థం చేసుకోగలం. కానీ పరాయి భాషలో చెప్తే అస్సలు అర్థం చేసుకోలేము, అర్థం కాదు. మనం మాట్లాడుకున్నటువంటి భాషలో వేరు, తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత మారినటువంటి భాష వేరు. ఈ రెండింటిని తట్టుకోవడానికే పిల్లవాడికి చాలా సమయం పడుతుంది.
అందులోపల బలవంతంగా వాడిపై రుద్ది బలవంతంగా వాడి చేత ఈ భాషను నేర్పించి మెల్లెమెల్లగా పసి వయస్సులోనే తెలుగు భాషకు దూరం చేస్తున్నాం. కాబట్టి ఇలా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక విద్య ప్రాథమిక స్థాయిలో ఎక్కడైనా తెలుగు నాట ప్రతి పాఠశాల ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రతి పాఠశాల 5వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాషలోనే ఉండాలి అన్ని విషయాలు. తర్వాత 6వ తరగతి హై స్కూల్ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ స్థాయి లోపల ఖచ్చితంగా తెలుగు భాష ఉండాలి. మిగతా మాధ్యమాలు ఏవి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకు తెలుగు భాష ఉండాలి. తెలుగు లోపల వాళ్ళకు పూర్తి పరిజ్ఞానం రావాలి. తర్వాత ఆధునిక ప్రాచీన పద్య శతక సాహిత్యాలను మనం పరిచయం చేయాలి. ఎంత అద్భుతం అండి! ఇలా పలాయనవాదం చిత్తగిస్తున్నాయి పాఠశాలలన్నీ, పలాయవాదం చిత్తగిస్తున్నారు పాఠశాల ఉపాధ్యాయులను. ఒక్కసారి గుండె మీద చేసుకుని చెప్పండి, మన తెలుగు ఉపాధ్యాయులు ఇలా పాఠశాలలో ఉండేటువంటి తెలుగు ఉపాధ్యాయులు ఎంతవరకు వాళ్ళు తెలుగు మాట్లాడగలరు? ఒక 2 నిమిషాలు వాళ్ళని మాట్లాడమనండి, ఆ 2 నిమిషాల్లో 100 పదాలు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సరే, అట్లా మాట్లాడతారు. వాళ్ళు ఎంతవరకు సాహిత్యాన్ని చదువుకున్నారు? వాళ్ళకి ఎంతవరకు? ఇలా తెలుగు ఉపాధ్యాయులు మామూలుగా వాళ్ళు ఇది జీవనోపాధికి తీసుకున్నటువంటి వృత్తిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం. ఒక అంకిత భావంతో, ఒక భాష మీద ప్రేమతో, పిల్లలకు భాష నేర్పించాలనేటువంటి ఒక ఆరాటంతో, నేను ఈ భాషను బతికిస్తాను, ఈ బాధ్యతను నేను తీసుకుంటాను అని శపథం చేసి ఇలా తరగతి గదిలోకి ప్రవేశిస్తే తప్పకుండా తెలుగు భాష బతుకుతుంది, ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు. తర్వాత పాఠశాలల్లో కూడా ఇలా ఎంతటి అద్భుతం అండి శతక సాహిత్యం ఎందులో ఉంది. ఇలా వేమన పద్యాలు ఇలా తెలుగు భాష నేర్చుకోలేదనుకోండి, ఎంత నీతి అండి! వేమన పద్యాల్లో ఎంత నీతి ఉంది! ఈ తెలుగు నాట వేమన పద్యాలు విననటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఏ జీవిత సారం మనకి ఎందుకండి? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. ఎంత అద్భుతం! ఇలా ఈ వాక్యము, ఈ పద్యము చదివిన ప్రతి విద్యార్థి వాళ్ళ అమ్మను ప్రేమిస్తాడు, నాన్నను ప్రేమిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఈ పద్యమే లేకపోతే, ఈ పద్యమే దూరం చేస్తే, ఈ పద్యాన్నే వాడి దగ్గరికి చేర్చకపోతే వాడికి ఆ భావన ఎట్లా కలుగుతుంది? మరి పద్యాన్ని చేర్చాలంటే వాడికి ముందు భాష రావాలి కదా. భాష వస్తేనే కదా ఇలాంటి పద్యాలు, ఇలాంటి ఒక చక్కటి శతక నీతి సాహిత్యము ఇలా పిల్లలకు చేరేది. కాబట్టి సాహిత్యం అనేది సమాజ హితాన్ని కోరుతుంది. సమాజ హితాన్ని కోరేదే సాహిత్యము. సాహిత్యము సమాజం యొక్క మెరుగైన జీవితాన్ని విద్యార్థులకి, ఆ ప్రజలకి, ఆ కాలంలో జీవించినటువంటి అందరికీ అందజేస్తుంది. కాబట్టి తెలుగు అనేది ఒక అద్భుత సాహిత్యం ఉన్నటువంటి, సాహిత్య సంపద ఉన్నటువంటి శతకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. జీవిత సారాన్ని కాచి వడబోసిన ఒక భక్తి సాహిత్యం కూడా ఉన్నది. ఈ సాహిత్యం పిల్లలకు చేరితే అద్భుతంగా వాళ్ళు నిలదొక్కుంటారు. జీవన పరిస్థితులు మారుతాయి, మెరుగైన జీవితం గడుపుతారు, మనిషిలా జీవిస్తారు. ఇలా సమస్త కళలు మనిషిలా జీవించడం కోసమే. నేను చాలా మందికి చెప్తాను, కోడి కథ చెప్తానండి. కోడి ఎంత అద్భుతం అండి! ఒక్కసారి కోడిని మీరు చూడండి. నేను పుట్టినప్పటి నుంచి అంటే నేను పుట్టి ఇప్పుడు 49-50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల లోపల కోడి అట్లాగే ఉంది, అదే ప్రేమతో ఉంది. అట్లాగే మనం ఏమనుకుంటాం, కోడి అనగానే కోడిదేముందండి, కోసుకునే కోడికి కథ ఏముందండి, కోడి దిమాకాన్ని కూడా తిడతాం మనం. ఎవరన్నా మర్చిపోతే వీడిది కోడి దమాకు, కోడి మెదడు అని తిడతాం వాళ్ళం. కానీ కోడికున్న మెదడు మనిషికి ఏడుందండి? కోడి 57 రోజులలో ఒకటే కోడి, ఇంకా తండ్రి కోడి కూడా ఏడుంటుందో తెలియదు. తల్లి కోడి 57 రోజులలో ఒక 20 మంది పిల్లల్ని, వాటి పిల్లలకు ట్యూషన్ ఉండదు, బడి ఉండదు, అవి గురువులు ఉండవు, పలక ఉండదు, బలపం ఉండదు, పుస్తకం ఉండదు, ఏమీ ఉండదు. తల్లి చెప్పే పాఠాలే
ఆ పిల్లలకి నీతి సూత్రాలు, జీవన విధానాలు. ఆ 20 పిల్లలను ఈ తల్లి 57 రోజులలో కోళ్లను చేస్తుంది. కానీ 30 ఏండ్లు సాధిన మనిషి తన పిల్లలను మనుషులను చేస్తలేడు. మనిషి గొప్పనా, కోడి గొప్పనా? కోడి 57 రోజులలో కోళ్ళను చేస్తుంది. పిల్లలను ఒక 20 పిల్లలను వెంటేసుకుంటుంది, ఇండ్లు చూయిస్తుంది, కడప ఎట్లా దుంకడము చూయిస్తుంది, ఎట్లా తవ్వడము నేర్పిస్తుంది, ఎట్లా బుక్కడము నేర్పిస్తుంది, నీళ్ళు ఎక్కడి నుంచి తాగాలి నేర్పిస్తుంది. ఎవడు పోయాడు, ఎవడు పెట్టాడు వీటికి. తర్వాత బయట ఎండుగులు ఎట్లా బుక్కాలి చెప్తుంది. తర్వాత పిల్లెత్తి ఎట్లా తప్పుకోవాలి నేర్పుతుంది, గద్దెత్తి ఎట్లా తప్పుకోవాలనో నేర్పుతుంది, ఇల్లేడున్నదో నేర్పుతుంది, కుమరీన్లు, కమరీన్లు, వడ్లీన్లు, సాకరీన్లు, సబ్బన్నం ఊరంతా చూపిస్తుంది, పెంటలు, పెరన్లు ఇవన్నీ పరిచయం చేస్తుంది. చేసి చివరికి 57 రోజుల నాడు పిల్లల వైపు చూస్తుంది. చూసి ఈ పిల్లలు నేను లేకున్నా బతకగలరు, అన్ని నేర్పినా, నా సిలబస్ అంతా అయిపోయిందా అని అది రివైజ్ చేసుకొని రిక్కీ చేసి పిల్లలను పరీక్షించి పిల్లలకు సంపూర్ణమైన విజ్ఞానాన్ని అందించి, బతికే విజ్ఞానాన్ని అందించి అప్పుడు కోడి ఏం చేస్తుంది, వాటిని ఎడవాపుతుంది, పొడుస్తుంది. దగ్గరికి వస్తే మళ్ళా దగ్గరికి వచ్చిన పిల్లల్ని చెప్తుంది, ఇంకా దగ్గరికి ఎడతావు బిడ్డ, నువ్వేంది నేనేంది, అయిపోయింది నీ సిలబస్ అయిపోయింది, నీ అన్ని అయిపోయింది, నువ్వు ఇప్పుడు విశ్వసేవక అయిపో, ఇక నువ్వు వెళ్ళిపో అని వాటిని పంపించేసి నెక్స్ట్ జనరేషన్కు వెళ్ళిపోతుంది. అంటే కోడి చూడండి ఇలా ఎంత అద్భుతమైనటువంటి. ఎందుకంటే ప్రపంచం లోపల ఎక్కువ మర్డర్లు ఏది జరుగుతుంది అంటే కోడికే జరుగుతాయి. కోడే మర్డర్లు, ఎక్కువ మర్డర్లు జరిగేది కోళ్ళే. ఎందుకంటే ప్రపంచాన్ని మేల్కొల్పేది కోడి కదా, మేల్కొల్పేవాడిని ప్రపంచం ఏడుస్తుంది, మర్డరే చేస్తుంది కదా. అట్లాగే కోడి ఇలా బలవుతుంది. ఇంటికి చుట్టం వచ్చిందనుకో మొదలు భయపడేది కోడే, ఎందుకంటే వీడు గుడ్డుతోని పోతాడా కోడితోని పోతాడా అని. అంతటి భయాన్ని పరిస్థితుల్లో కూడా కోడి తన పిల్లలను కోళ్ళని చేస్తుంది. ఇలా మనం కూడా అంతే. ఎందుకంటే అది ఎప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియాలు, ఆంగ్ల మీడియాలు, తర్వాత ఇవని చెప్పదు. అది ఈ మాధ్యమం ఆ మాధ్యమం, తన తల్లి ఏం చెప్పిందో తను కూడా తన పిల్లలకు అదే చెప్తారు, ఆ పిల్లలు కూడా పిల్లలకు అదే చెప్తారు, ఎక్కడ బతకాలి, ఎట్లా బుక్కాలి, ఏ విధంగా ఉండాలి. అంటే సమస్త కళలన్నీ మెరుగైన జీవితం కోసమే కదా. మనం ఇవాళ ఇంత విజ్ఞానం అంటున్నాం, ఇంత చదువు అంటున్నాం, ఇంత ఉరుకుల పరుగుల సంపాదన అంటున్నాం, ఇన్ని కోట్ల ఆస్తులు అని అంటున్నాం. కానీ ఎక్కడైనా ఇవాళ ఒక మనిషి హ్యాపీగా అంటే సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నాడా? ఇన్ని ఆస్తులు, ఇన్ని ఉద్యోగాలు, తర్వాత ఇంత పలుకుబడి, ఇంత మెరుగైన జీవితం, ఇంత సౌఖ్యము, సుఖము, చక్కటి ఇల్లు, కారు, ఇవన్నీ వసతులు ఉండి కూడా ఏ వ్యక్తి అయినా తృప్తిగా హాయిగా ఉన్నాడా? లేడు. ఎందుకుంటాడు? ఆశల వెంట పరిగెడుతున్నాడు, ఆశల యొక్క వాటి పరుగులు తీస్తూ ఉన్నాడు, తర్వాత ఎండమావుల వెంట పరిగెడుతున్నాడు. ఇతడికి తీరని దాహం ఉంది, అది ధనం పట్ల, మిగతా వ్యవహారాల పట్ల తీరనైనటువంటి దాహాన్ని పెంచుకున్నాడు. కాబట్టి ఇలా మనిషి ఈ పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మనిషిగా నిలబడాలి అంటే ఖచ్చితంగా భాష రావాలి. మాతృభాష వచ్చిన పిల్లవాడిని చూడండి మీరు, ఎంత చక్కగా ఉంటాడు. ఈ సాహిత్యాన్ని చదువుకుంటాడు, ఈ పరిస్థితులను చదువుకుంటాడు, ఇక్కడి విలువలను తెలుసుకుంటాడు, ఈ రామాయణం చదువుతాడు, మహాభారతం చదువుతాడు, నీతి శతకాలు చదువుతాడు. తర్వాత తండ్రి ఎట్లుండాలి, తల్లి ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, తను ఎట్లుండాలి, భర్త ఎట్లుండాలి, భార్య ఎట్లుండాలి, ఆ సాహిత్యం నుంచి తను గ్రహిస్తాడు. వీటిని మనం దూరం చేసినాక వాడు వేటిని గ్రహిస్తాడు, ఎట్లా ఉంటది. ఏ ప్రపంచ సాహిత్యంలోనైనా ఏ భాషలోనైనా ఇలా అవధాన ప్రక్రియ ఎంత అద్భుతం అండి, ఎంత దారుణం ఉంటుంది అవధాన ప్రక్రియలో. ఎంత ఉద్వేగము, ఎంత నీతి, ఎంత ఎమోషన్, ఇవన్నీ ఎట్లా ఉంటాయి వాటి లోపల. కాబట్టి ఇలా అవన్నీ రావాలంటే మాతృభాష పిల్లలకి దూరం చేయొద్దు. మాతృభాష దూరం చేయొద్దు అంటే ఇలా పాఠశాలలు బలవంతంగా ఒత్తిడి చేయొద్దు. ఖచ్చితంగా ఆ 5 తరగతుల వరకు, ప్రాథమిక స్థాయి వరకు పిల్లలకు ప్రాథమిక తల్లి భాషలో చెప్పాలి. ప్రపంచంలో ఇలా ఏ శాస్త్రవేత్తను అడుగు, అద్భుతంగా విద్యా విజ్ఞానాల లోపల విద్యా విషయాల్లో ప్రయోగాలు చేసినట్టు గొప్ప విద్యా శాస్త్రవేత్తలు కూడా బల్లగుద్ది చెప్పారు, బాబు ప్రాథమిక స్థాయిలో మీ పిల్లలకు 5 తరగతుల వరకు మీ భాషనే నేర్పించండి,
తరువాత వాళ్ళు మిగతా భాషలు అద్భుతంగా నేర్చుకుంటారు, మిగతా భాషల్లో విజ్ఞానం అద్భుతంగా నేర్చుకుంటారు. కానీ ముందుగా ప్రాథమిక స్థాయి అంతా మీ భాషలోనే ఉంచండి, మీ భాషలో నేర్పించండి అని విద్యా కమిషన్లే చెప్పాయి కదండి, విద్యా శాస్త్రవేత్తలే చెప్పారు కదా. వీటన్నిటికి దూరంగా మనం పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం ఇలా? కాబట్టి పాఠశాలలకు ఆ సోయి ఉండాలి, ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఆ ఎరుక ఉండాలి. ఇలా పిల్లలు మా దగ్గరకు వస్తున్నారు అంటే ఒక తరాన్ని మనం ఎట్లా నాశనం చేస్తాము, ఒక తరాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తాము, భాషకు దూరం అయితే పిల్లలు ఏమవుతారు? భాషతో పాటు పారిభాషిక పదాలు ఎన్నో ఉంటాయి ఇలా. ఆ పారిభాషిక పదాలు, ఆ భాష పదాలే దూరం అయితే ఇలా ఇప్పటికే వ్యవసాయిక జీవితం, వ్యవసాయిక కష్టపడేటటువంటి తత్వం, వ్యవసాయికంగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ పిల్లలు దూరంగా వచ్చేసారు. ఎందుకంటే వాడికి వ్యవసాయం అంటే తెలియదు. ఇలా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, బియ్యం రైస్ అంటారు, రైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రైస్ మిల్ల నుంచే వస్తున్నాయి అని వాడికి తెలుసు. ఒక పొలం ఉంటది, ఒక రైతు, ఆ రైతు కష్టపడి పండిస్తాడు, ఆ పంట చెమట ఆ కష్టం ద్వారా ఇలా మనకు వస్తున్నాయని వాళ్ళకి తెలియదు. మిల్క్ అంటాడు, పాలను మిల్క్ అంటాడు. ఇలా ఎంత దారుణం అంటే కొన్ని పదాలు అయిపోయాయండి, కొన్ని పదాలు అసలు మళ్ళా తెలుగు. వాడు ఎప్పుడైనా అన్నము అని ఎప్పుడు అన్నాడు? ఎవడన్నాడు అన్నము అని? రైస్, మీల్స్, కర్రీ, కూర అనే వాళ్ళని అంటారా? కర్రీ అంటాడు. కూర అంటే కూర ఎట్లా చేస్తారు, కూర ఏంది, కూర విధానం ఏంది అనేది కర్రీ అంటాడు. అంటే ఇట్లా ఇప్పటికే మనం దిద్దుకోలేనటువంటి తప్పు జరిగిపోయింది. దాదాపు వందల వేల ముఖ్యమైన పదాలు. వంటిల్లు అని ఎవడన్నా కిచెన్ అంటాడు. ఈ అంకుల్ ఆంటీ అయితే అది మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ అయితే అవి ఖచ్చితంగా అయిపోయినాయి. అవి ఇక్కడ అవి రాజముద్ర వేసుకున్నాయి. అవి ఇక్కడ ఇక పోవు, అంత బలంగా లోతుగా నాటుకొని పోయినాయి. అట్లాగే వాటర్ అంటాడు, నీళ్ళు ఇవ్వమ్మా అని ఎవరన్నా మమ్మీ వాటర్ అని అంటాడు. ఏంది వాటర్? ఎటుపోతుంది ఇది? ఒక నీళ్లు అనేటటువంటి ఒక పదాన్ని, ఒక చక్కటి పదాన్ని దాన్ని తీసేసి వాటర్ అని మనం ఎందుకని వస్తుంది? నీళ్లు అంటే మనకేమో చిన్నతనమా? అట్లాగే ఇలా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, పక్క వాళ్ళతో తర్వాత మిగతా వాళ్ళతో పోల్చుకొని తమ పిల్లలు కూడా అబ్బా అద్భుతంగా ఆంగ్లంలో మాట్లాడుతున్నారని వాళ్ళకు కూడా చిన్న చిన్న పదాలు చెప్తూ, ఎవరన్నా వస్తే నువ్వు ఆంగ్లంలోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడద్దు, తెలుగు మాట్లాడితే చిన్నతనము అనే ఒక భావన ఇలా మధ్యతరగతి జీవితాల్లో బలంగా నాటుకుపోయింది. ఇలా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలు మనం అట్లా తయారు చేసినాము అని అనుకున్నాము. ఇక రైస్ మిల్ నుంచి వస్తున్న పిల్లలకి, నేను ఒక పాఠశాలకు పోయినాక ఆ పిల్లవాడు ఒక ఇంటలెక్చువల్ పిల్లవాడు అండి. నాకు చాలా బాధ అనిపించింది. పిల్లాడు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే వాడు ఆయన ఏకసంతాగ్రాహి, ఏది చెప్పినా టకాటక్ పట్టేస్తున్నాడు, ఏదైనా చెప్పేస్తున్నాడు. ఆ పిల్లవాడిని అడిగినాను, బాబు మరి నువ్వు కోడిగుడ్లు ఎట్లా వస్తాయి తెలిసిన అంటే, సార్ కోడిగుడ్లు చెట్ల నుంచి వస్తాయి అన్నట్టు. కోడి గుడ్డుకు కూడా ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుంచి తీసుకొస్తారు అని మాత్రమే తెలుసు పిల్లవాడికి. ఎందుకంటే పాపం ఆయన పెరిగిన వాతావరణం అలాంటిది, అపార్ట్మెంట్ కల్చర్లో పెరిగారు, అటువంటి ఒక సంస్కృతిలో పెరిగారు. తర్వాత కాలు తీసి కాలు పెడితే కారులోనే, మళ్ళీ కారు తీసి కారు పెడితే ఇంట్లోనే. పిల్లాడు ఇంట్లోకి వచ్చారు, బట్టి పిల్లాడు కాదు, 6th క్లాస్ స్టూడెంట్. మళ్ళీ ఇంట్లోకి రాగానే వాళ్ళకి హోంవర్క్, తర్వాత ఇంటి పని, తర్వాత చదవడము, రాయడము, తర్బీదు ఇవ్వడము, దిద్దడం, అవిట్లోనే మనం వాళ్ళను తల్లిదండ్రుల నుంచి దూరం పెడుతున్నాం. ఎందుకంటే విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, ఇలా విద్య అంటే, పాఠశాల అంటే అన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక 50 సంవత్సరాల క్రితం పిల్లవాళ్ళు దాదాపు 10వ తరగతి వరకు ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు, అమ్మ నాన్న, అత్త మామ, ఉమ్మడి కుటుంబంలో చదువుకునేవారు. ఆ ఉమ్మడి కుటుంబంలో చదువుకునేటప్పుడు బయట చదువు కంటే ఇంట్లో నేర్పినటువంటి, ఇంట్లో సంస్కృతి, ఇంట్లో భాష నేర్పినటువంటి ఆ ధైర్యము, ఆ చొరవ, తర్వాత సమస్యలను అధిగమించేటటువంటి శక్తి అద్భుతంగా ఉంటుండే. పిల్లవాడు ఇంట్లో ఉండి చదువుకుని కాబట్టి తండ్రి కష్టం చూస్తుండే, తల్లి కష్టం చూస్తుండే, ఊరోళ్ళ కష్టం చూస్తుండే, పక్కోళ్ళ కష్టం చూస్తుండే. చాలు, ఇవి నేర్పుతాయి వాడికి జీవితంలో ఎట్లా నిలబడాలి, ఎట్లా నిలదొక్కోవాలి, సమస్యల పట్ల ఎట్లా పరిష్కరించుకోవాలి, తర్వాత సాటి మనుషుల పట్ల తను ఎట్లా మానవత్వంతో ఉండాలని ఇవి నేర్పుతుండే.
కానీ కొన్ని రోజుల వరకు ఏమైందంటే పిల్లల్ని ఆ 5వ తరగతి కాగానే 6వ తరగతికి హాస్టల్లో వేయడం మొదలుపెట్టారు. సరే, అట్లా కొన్ని రోజులు జరిగింది. ఈ కొన్ని రోజులైనాక ఇంకో తరంలో ఏం చేసిండంటే అసలు 2వ తరగతి 3వ తరగతికే హాస్టల్లో వేయడం మొదలుపెట్టారు. అట్లా అయిపోయింది. తర్వాత ఇంకొక కొన్ని తరాలప్పుడు ఏమైందంటే పుట్టగానే చిన్న పిల్లలను వాళ్ళ కేర్ టేకర్‌లను, ఆయాలతోనో ఉంచి అక్కడ వేయడం మొదలుపెట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అసలు తల్లి గర్భమే లేదు. టెస్ట్ ట్యూబ్ బేబీ. ఆ పొట్టలోనే పెరగడం కాదు. అవి టెస్ట్ ట్యూబ్‌లోనే పెరుగుతున్నారు. అంటే ఈ తరం ఇట్లా పెరిగినటువంటి ఒక జనరేషన్, ఇట్లా పెరిగినటువంటి ఒక తరం ఎట్లా మారుతది? భవిష్యత్తు వాళ్ళు వాళ్ళ జాతిని ఎట్లా ఏ విధంగా నిర్మిస్తారు? అంటే ఇలా ఒక వందే మాతరం నినాదం ఒక సాహిత్యంలో, ఒక ఒక ఉద్యమంలో, ఒక ఇంటింట అది ఒక కోడి కూతలా పనిచేసింది. అట్లా కదిలించేటటువంటి శక్తి నీ మాతృభాషలో ఉంటది. ఆంగ్లంలో అది ఉన్నదా? అట్లా కదిలించే శక్తి ఉన్నదా? అట్లా కదిలించే సాహిత్యం అందులో ఉన్నదా? కాబట్టి పాఠశాలలు మీరు ఫీజుల కొరకు చూడకుండా ఒక వేగవంతమైనటువంటి ఈ జీవితంలో పిల్లల్ని పిల్లలుగా మనం ఎప్పుడైనా సరే బడికి ఎందుకు పంపుతాము, పాఠశాలకి ఎందుకు పంపుతాం? చక్కగా చదువుకోవాలని. చక్కగా చదువు అంటే ఏంది? అక్షర జ్ఞానం మాత్రమే కాదు, నీవు నిలదొక్కుకోవడం, ఆపదలో సంపదలో తర్వాత కష్టాల్లో సుఖాల్లో మనిషిగా ఉండడం. ఇలా ఎప్పుడైనా ఒక 30 సంవత్సరాల కింద ఆత్మహత్యలు చూసామండి. ఇలా ఆత్మహత్యలు చూస్తున్నాం. ఎవరి ఆత్మహత్యలు? ముఖ్యంగా పిల్లలకి కారణాలేంటి? చిన్నగా సైకిల్ కొనియలేదని, అమ్మ కొట్టిందని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని. ఎప్పుడైనా పరీక్షల్లో ఫెయిల్ అయితే మేము కూడా చాలా సార్లు ఫెయిల్ అయ్యాం. మా మిత్రులు కూడా ఫెయిల్ అయ్యారు. ఇంట్లో తిడితే బొంబాయి దంకపోయారు. బొంబాయిలో బతికి మళ్ళీ గొప్ప బిల్డర్ అయి మళ్ళీ వాళ్ళు ఊర్లోకి వచ్చారు. అంత ధైర్యంతో నిలదొక్కున్నారు. కానీ ఎప్పుడు కూడా చావలేదు. ఇప్పుడు చెప్పుకున్న కోడి ఎప్పుడు ఆత్మహత్య చేసుకోదు. ఏ కోడి కాదు, ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకోదు. ఇలా మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాడికి ధైర్యం కోల్పోయిండు. ధైర్యం ఎట్లా కోల్పోయిండు అంటే నీ భాష దూరమైంది, నీ సంస్కృతి దూరమైంది. కాబట్టి నీ సంస్కృతి దూరం అయితే నీవు తట్టుకునేటటువంటి ఒక శక్తిని కోల్పోయినావు. ఆ తట్టుకునే శక్తిని కోల్పోయినప్పుడు ఆ ఆలోచనలు వస్తున్నాయి, ఆ పిరికితనం వస్తుంది, ఆ బతకలేనటువంటి తనం వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇన్ని వికృత రూపాలకు ఏకైక కారణము, మూల కారణము, మూల ధాతువు ఏది అంటే నీవు పిల్లల్ని భాషకు దూరం చేయడమే. సైకిల్ కొనియకపోతే చనిపోయినటువంటి పిల్లలు తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎక్కడంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు, ఏ పనైనా చేస్తున్నారు. దుర్వ్యసనాలకు వాళ్ళు అలవాటు పడుతున్నారు. చెడ్డ సోబతులు, చెడ్డ స్నేహాలు చేస్తున్నారు. ఇన్ని వికృత రూపాలకు ఒక కారణం ఖచ్చితంగా భాషనే. కాబట్టి మనం మన తరాల్ని బతికించుకోవాలి అంటే, మనం మన తరాల్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి అంటే ఇలా పాఠశాలల పాత్ర చాలా ముఖ్యం. మీరు మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టండి, మీటింగ్ పెట్టండి. వాళ్ళకు లేనిపోని అపోహలు, ఆశలు కల్పించకండి. ఇలా పాఠశాలలే కల్పించాయి ఇవన్నీ. ఆంగ్ల మాధ్యమమే చదువు, ఆంగ్లంలో చదివితేనే అమెరికా పోతాడు, ఆంగ్లంలో చదువుతూనే మీకు డాలర్లు వస్తాయి, డబ్బు సంపాదిస్తాడు, తెలుగు ఎందుకు కొరగాదు, తెలుగులో చదివిన వారు ఎందుకు పనికిరారు అంటే మేమంతా తెలుగులో చదువుకున్నాం కదా. ఇలా మాకు ఆంగ్ల మాధ్యమం ఉందా? ఇలా మేము చాలా సమాజంలో ఒక గొప్ప స్థాయిలో మేము లేవా? మాకు ఇంగ్లీష్ మాట్లాడరాదా? అద్భుతంగా ఏకధాటిగా మాట్లాడగలం ఇంగ్లీష్. మరి మేము ఎట్లా నేర్చుకున్నాం తెలుగులోది? అంటే ఆ మాధ్యమంగానే ఉంచుకోవాలి, కానీ దాన్ని జీవితంగా చేసుకోవద్దు. నీ తల్లి భాష, నీ వేరు భాష నీ జీవితంగా ఉంచుకోవాలి. ఫ్రెంచ్ నేర్చుకున్నాను, ఇలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఉర్దూ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, ఇన్ని భాషలు నేర్చుకున్నాను అంటే నీవు నీ భాషలో పరిపూర్ణుడవైతే, నీవు నీ భాషలో గొప్పగా ఉంటే మిగతా భాషలు ఈజీగా వస్తాయి, మిగతా విషయాలు ఈజీగా అవగాహన చేసుకోగలం. ఉదాహరణకి మనం నేల ఉందనుకోండి, ఎంత సారవంతమైన నేల అయినా భూమిలో తడి ఉంటేనే ఏ విత్తనం వేసినా మొలుస్తుంది. భూమిలో తడి లేకపోతే విత్తనం మొలవదు. అది సారవంతమైన నేలనే కావచ్చు, గొప్ప నేలనే కావచ్చు, అందులో అద్భుతమైన పంటలు పండే నేలనే కావచ్చు. కానీ నీవు నీటి తడి లేకుండా, ఆ నేల తడి లేకుండా ఏ విత్తనము మొలవదు. అట్లాగే మనిషి లోపల కూడా నీ లోపల తడి లేకుండా నీవే భాషకు వంట పట్టించుకోలేవు, ఏ భాషను నేర్వలేవు. కాబట్టి ఆ తడి అంటే ఏంది అంటే నీ తెలుగు భాష, నీ నీ యొక్క అస్తిత్వము, అదే నీ తడి.
కాబట్టి మిగతా భాషలను అద్భుతంగా నేర్చుకోగలవు. ఇలా ప్రపంచ చరిత్రలో చూసినట్లుంటే గొప్ప గొప్ప పరికరాలు కనుగొనబడి ఉన్నాయి. కనిపెట్టినటువంటి వ్యక్తులను చూసినట్లయితే ఎవరు కూడా అద్భుతంగా మాతృభాషలో కాకుండా వేరే భాషలో చదువుకున్న వాళ్ళు ఎవరు, అందరూ మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలు అని మనం ఒక చిన్న చూపు చూస్తాం, కానీ ఇలా పారం కోళ్ళను తయారు చేసేది ప్రైవేట్ పాఠశాలలు అయితే ఊరి కోళ్ళను తయారు చేసేది ప్రభుత్వ పాఠశాల. ఇలా మనకు అర్థం కదా, కావాల్సింది అదే కదా. ఒక ఊరి కోడి లాంటి వ్యక్తే కావాలి కదా. పరంకోళ్ళు అవి 45 రోజులలో అయిపోతుంది వీటి పని, అంతే. అవి చూడడానికి చాలా పుష్టిగా చాలా దొడ్డుగా కనిపించినా అందులో నడవడానికి ఉండదు, పరిగెత్తడానికి ఉండదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు కూడా అంతే. ఒక అద్భుతమైనటువంటి ఊరి కోళ్ళను తయారు చేస్తాయి, పరిగెత్తే కోళ్ళను తయారు చేస్తాయి, కూసే కోళ్ళను తయారు చేస్తాయి, కొట్లాడే కోళ్ళను తయారు చేస్తాయి, నిలబడే కోళ్ళను తయారు చేస్తాయి, తప్పుకునే కోళ్ళను తయారు చేస్తాయి, ప్రాణ రక్షణ కోసం పరిగెత్తి మళ్ళీ అవి బతుకు వేటలో పడే కోళ్ళను తయారు చేస్తాయి. అట్లా ఇలా ఆ పాఠశాలలను మనం బతికించుకోవాలి, తర్వాత భాషను బతికించుకోవాలి. తల్లిదండ్రులు కూడా దయచేసి మీరు మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి అంటే, మీ పిల్లలను మనుషులుగా చేయాలి అంటే ముందుగా మాతృభాషలో చదివించండి. కొంపలేమీ అంటుకుపోవు, వాళ్ళు ఏమీ దూరం కారు, చదువుకేమీ దూరం కారు, అద్భుతంగా నేర్చుకోవచ్చు. 10వ తరగతి తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఇలా గొప్పగా చదివిన వాళ్ళు ఉంటారు. 10వ తరగతి వరకు నువ్వు తెలుగు మీడియంలో అద్భుతంగా చదివి ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు. ఎందుకంటే నువ్వు 10వ తరగతి వరకు ఇంగ్లీష్ ఒక భాషగా నేర్చుకుంటావు కాబట్టి ఇంగ్లీష్లో నీకు పరిజ్ఞానం ఉంటుంది. కాబట్టి నువ్వు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు మాధ్యమం మార్చుకొని నువ్వు ఇంగ్లీష్లో చదువుకున్నా నువ్వు ఖచ్చితంగా నువ్వు అది సాధించగలవు. కానీ ఇంకొకటి ప్రమాదకరమైన ఒక పరిస్థితి ఉంది. సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇలా మార్కుల కోసం అని సంస్కృతాన్ని తీసుకుంటున్నారు. ఇలా తెలుగు పిల్లలు, తెలుగు భాషలో చదివే పిల్లలు మార్క్స్ స్కోరింగ్ కోసము ఎక్కువ మార్కులు సంపాదించాలని ఉపాధ్యాయులే వాళ్ళ చేత బలవంతంగా సంస్కృతాన్ని చేస్తున్నారు. సంస్కృతం చేస్తే ఏముంటుంది, సంస్కృతంలో 99, 100 మార్కులు కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు. కాబట్టి మార్కుల కోసం అని ఇలా భాషను చంపుతున్నటువంటి కళాశాలలు, పాఠశాలలు ఇలా కళ్ళ ముందే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామము కాదు, మంచి పని కూడా కాదు. అందరం మనిషికి చెయ్యేసి భాషను పైకెత్తాలి, భాషను బతికించాలి, కానీ మనిషికొక చెయ్యేసి భాషను అణచివేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉండేటటువంటి పాఠశాలలన్నీ, ఈ తెలుగు మీడియం పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అయిపోయాయి. ఒక 20 ఏళ్ల తర్వాత ఈ పిల్లలు ఇప్పుడు పాఠశాలల్లో ఆంగ్లం చదువుతున్నటువంటి పిల్లలు 20 ఏళ్ల తర్వాత ఏం చదువుతారు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? వాడికి ఇల్లు హౌజు అంటాడు, రోడ్డు అంటాడు. అంటే ఒక ఇల్లు అనేటువంటి ఒక పదం వెనుక ఇల్లు ఎట్లా కడతారు, ఇల్లు ఏంటిది, ఇల్లు చరిత్ర ఏంది అనేది ఒక ఇమిడి ఉంటది. కానీ నువ్వు దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మాట్లాడిన తర్వాత దాన్ని వెనుకున్నటువంటి ఒక సంస్కృతి, ఒక కష్టం ఖచ్చితంగా ఉండదు. ఇలా చాలా మంది వాదిస్తారు, మేము ఇంగ్లీష్లో చదువుకోవద్దా, ఇంగ్లీష్లో భవిష్యత్తు మాకున్నదా అంటే ఉంటది. ఇంగ్లీష్లో చదువుకోండి, ఇంగ్లీష్లో చదవడానికి ఎవ్వరు వ్యతిరేకించడం లేదు. కానీ తెలుగు చదువుకోవడాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము, తెలుగు చదువుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాము, తెలుగు ఒక మాధ్యమంగా చదువుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మినిమం నా కోరిక, కాబట్టి ఇలా పాఠశాలలు దయచేసి ఉపాధ్యాయులు కూడా, ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు, మీరు ఒక వృత్తి అని కాకుండా ఒక సేవ అనుకొని మీ పిల్లల చేత కవిత్వం రాయించండి. ఎంతమంది తెలుగు ఉపాధ్యాయులు ఇలా ఒక గుండె మీద చేసుకొని చెప్పండి. ఇంతకుముందు అడిగినట్టు ఎంతమంది తెలుగు ఉపాధ్యాయులు సాహిత్యం చదువుతున్నారు, ఎంతమంది ఉపాధ్యాయులు పిల్లలకి భాష పట్ల ఒక ప్రేమను పెంచుతున్నారు? అసలు భాష అంటే మేము చిన్నప్పుడు ఆంగ్లం సబ్జెక్ట్ అంటే భయపడేవాళ్ళం. ఆంగ్లం టీచర్ వచ్చినా, ఆంగ్లం విషయం వచ్చినా కానీ భయపడేవాళ్ళం. మాకు అట్లా అంత భయంగా ఉండేది. తెలుగులో ధారాళంగా చదివేవాళ్ళం, తెలుగు సార్ చెప్పకపోయినా పాఠాలను మేము అప్పచెప్పేవాళ్ళం. అంత ప్రేమ ఉండేది భాష మీద మాకు. అట్లా ప్రేమను గుర్తించారు వాళ్ళు. కాబట్టి ఇలా మేము ఇట్లా నిలదొక్కున్నాం. రేపు పిల్లలు లక్షల కోట్ల మంది ఆంగ్లం చదువుతున్నారు, అందులో వీళ్ళు గుంపులో గోవిందం అయిపోతారు. అది కూడా పూర్తి అవగాహన రాదు, సబ్జెక్ట్ పట్ల ఆ విషయం పట్ల పూర్తి నిష్ణాతులు కారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా భాషను బతికించేటటువంటి ఉపాధ్యాయులకు
వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే, మీరు పిల్లలకి చిన్న చిన్న కవిత్వం నేర్పించండి, రాయడం నేర్పించండి, పద్యాలు వినిపించండి, పాటలు వినిపించండి. దాంతో పాటు ఆ సాహిత్యాన్ని కూడా చదవడానికి ప్రోత్సహించండి. అంతకు ముందు మీరు దాన్ని చదవండి, మీరు ఆ సాహిత్యాన్ని చదవండి. ఎంతమంది వాటి వల్ల ఇవాళ ఒక ఎంఏ తెలుగులో చదివే పిల్లలు కూడా ఒక అప్లికేషన్ రాయలేనటువంటి స్థితిలో ఉన్నారు. రాస్తే ఒక 101 తప్పులు రాస్తున్నారు. ఎంత చక్కటి భాష అండి తెలుగు భాష! ఎంత అందంగా గుండ్రంగా రాయొచ్చు, ఎంత తప్పులు లేకుండా రాయొచ్చు. ఒక నాదమయమైనటువంటి భాష. అలాంటి భాషలో 100 తప్పులు రాస్తూ తర్వాత దాన్ని ఒక జీవనోపాధిగా తీసుకుంటూ అందులోపల ఉండే సాహిత్య మాధుర్యాన్ని మీరు అనుభవించకుండా పాఠశాలలో పిల్లలకి చదువు చెప్పలేరు. కాబట్టి ముఖ్యంగా పాఠశాలల పాత్ర భాష పట్ల వాళ్ళకి ప్రేమ కల్పించండి. ఒక లైబ్రరీ పెట్టండి పాఠశాల లోపల. అందులోపల అందుబాటులో తెలుగు పుస్తకాలను ఉంచండి. తర్వాత మీ యొక్క సమయ సారిణిలో ఒక 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 45 నిమిషాల వ్యవధిని ఆ గ్రంథాలయానికి కేటాయించండి. మీ పాఠశాలలో ఉండే గ్రంథాలయానికి ఒక 45 నిమిషాలు కేటాయించి పిల్లలని ఆ గ్రంథాలయానికి పంపించండి. అందులో మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచి వాటిని చదివించండి, చదివేలా చేయండి. చదివిన తర్వాత వాటి మీద, ఆ పుస్తకాల మీద పిల్లల చేత మాట్లాడించండి. వాళ్ళ చేత చిన్న చిన్న కవిత్వాలు రాయించండి, రాసి వాళ్ళకు ప్రోత్సహించండి. అంతేకాకుండా ప్రతి వారం ఇప్పుడు మనం ఎలాగైతే ఈ క్విజ్ పోటీలు కానీ, పాటల పోటీలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగానైతే చేస్తామో పాఠశాలల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఖచ్చితంగా తెలుగును చేర్చండి, తెలుగు పద్యాలను ప్రోత్సహించండి. తెలుగులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ఆ బహుమతులు కూడా వాళ్ళకు పుస్తకాలు ఇవ్వండి, మంచి తెలుగు పుస్తకాలు ఇవ్వండి, మంచి సాహిత్యం ఉన్నటువంటి పుస్తకాలు ఇవ్వండి. తర్వాత మీ పాఠశాలలకి ఖచ్చితంగా వారానికి ఒకసారి, కనీసం నెలకు ఒకసారి అయినా ఒక భాషా పండితుడిని కానీ, ఒక కవిని కానీ, ఒక రచయితని కానీ తీసుకువెళ్ళి మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆయన సాహిత్యాన్ని పరిచయం చేయండి, ఆయన రాసినటువంటి కథలు నవలలను పరిచయం చేయండి. ఆయన చేత 45 నిమిషాల వ్యవధి మీ పిల్లలతో మాట్లాడించండి. ఆ భాష మీద ఉన్నటువంటి ప్రేమను ఆయనతో చెప్పించండి. భాష యొక్క ప్రాముఖ్యతను ఆయనతో చెప్పించండి. ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తెలుగు భాష పునర్జీవనం పొందుతుంది. ఆ పునర్జీవనం పొందే ప్రక్రియ మనం వేగవంతంగా కనుక చేస్తే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రమాదాన్ని మనం అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రమాదం మనం ఈ ప్రాంతీయ భాషలు ఎంత చక్కగా ఒక దండలో దారంలాగా ఒక పూల దండను కుచ్చినట్టుగా, రకరకాల పూల దండను కుచ్చినట్టుగా ఇలా తెలుగు అంటే తెలుగు మాధుర్యం ఎంత అద్భుతంగా ఉంది. ఒక తెలంగాణ, ఒక రాయలసీమ, ఒక ఉత్తరాంధ్ర, ఒక కోస్తాంధ్ర, ఒక మధ్యాంధ్ర, ఇలాంటి ఒక తీయని పలుకుబడి ఉన్నట్టి ఒక దండ లాంటి ఈ భాషను ఇలా మనం విధ్వంసం చేసి ఆంగ్లాన్ని దీనిపై పెత్తనం చేసేటట్టు చేస్తే మన భవిష్యత్తును మనమే చంపుకున్నట్టు, మన భవిష్యత్తును మనమే నరుకున్నట్టు. కాబట్టి ఇప్పటికైనా పాఠశాలలు మేల్కొని ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు చేసి స్కూళ్ళల్లో ఉపన్యాస పోటీలు పెట్టండి, తెలుగులోనే పెట్టండి. కవితల పోటీలు పెట్టండి, అవి తెలుగులోనే పెట్టండి. చిన్న చిన్న కథల పోటీలు, కథలు చదివించే కార్యక్రమాలు పెట్టండి, అవి తెలుగులోనే పెట్టండి. మొత్తం మీద మీ పిల్లలకి మాతృభాష స్పృహను తెప్పించండి. పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి, అలా తమిళ్ ఉన్నది, కన్నడ ఉన్నది. ఎంత గొప్ప అండి వాళ్ళకి. వాళ్ళని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. అక్కడ తమిళ్లో లేదా కన్నడలో ఒక కథల పుస్తకం వేస్తే కనీసం ఒక 5-6 వేల పుస్తకాలు అమ్ముడుపోతాయి, చదువుతారు.
ఇలా ఇక్కడ ఎవరైనా తెలుగు పుస్తకము తెలుగు సాహిత్యం చదువుతారా? వాళ్ళకి ఫ్యాషన్. ఇంట్లోకి కూడా తెలుగు పత్రికను తెప్పియరు, ఇంగ్లీష్ పత్రికను తెప్పిస్తారు. మరి ఇంగ్లీష్ పత్రికను చదివి చేస్తారా అంటే అది లేదు, అది చదవరు. ఇది వీళ్ళకు స్టేటస్ సింబల్. నీకు ఒక హోదా, మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడుతూ మా పిల్లలు ఇంగ్లీషే చదువుతారని ఒక హోదా. ఎంత పిచ్చితనం అండి! నీవు దాగి ఉన్న కొమ్మని నరుక్కుంటున్నావు, నువ్వు దాగి ఉన్నటువంటి ఇంటికి నువ్వు నిప్పు పెట్టుకుంటున్నావు. ఆ స్పృహ సోయి లేకపోతే ఎట్లా మీకు? పక్క రాష్ట్రం నుంచి ఇలా వాళ్ళు వాళ్ళ మాతృభాషను ఎంత అద్భుతంగా ప్రేమిస్తారు. మీరు ఒకసారి తమిళనాడులో మద్రాసులో తిరగండి, ఎక్కడన్నా మీకు ఆ దుకాణాల పేర్లు కానీ మిగతావి కానీ స్పష్టంగా తమిళ్లోనే కనబడతాయి, ఇంగ్లీష్లో కనబడవు ఎక్కువ. వాళ్ళు ఇలా మనం బస్ స్టాండ్ అంటాం, ప్రయాణ ప్రాంగణం అని వాళ్ళని అంటాం, కానీ వాళ్ళు ఆ బస్ స్టాండ్కు వాళ్ళ భాషలోనే పేరు పెట్టుకుంటారు. అంటే ఎక్కువ మనం ఇంగ్లీషు మీద ఆధారపడి మాట్లాడేటటువంటి అనేక పదాలను వాళ్ళు చక్కగా వాళ్ళ భాషలో మార్చుకున్నారు, వాళ్ళు అట్లా తర్జుమా చేసుకున్నారు. వాళ్ళు అంతటి ప్రేమ వాళ్ళకి. కాబట్టి ఇలా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతున్నారు, ఉద్యమాలు చేయగలుగుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకోగలుగుతున్నారు, ప్రాంతీయ స్పృహతో ఉండగలుగుతున్నారు. కాబట్టి మిత్రులారా, ప్రాంతీయ అస్తిత్వ స్పృహ లేని ఏ విద్య కూడా మనిషిని ఎక్కువ కాలం మననీయదు, మనిషిని ఆలోచింపనీయదు, మనిషిని జీవింపనీయదు. ఈ వికృతాలన్నింటికి నువ్వు పిల్లల్ని భాషను దూరం చేయడమే. కాబట్టి అలాంటి భాషకు దూరం చేయకూడదని మనవి చేస్తూ, మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి కనీసం ఒక మృత దేహం లాంటి ఒక భాషకి ఊపిరి పోస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అలాంటి కార్యక్రమం ఏదైతే మాకేంది, ఎవరెటు పోతే మాకేంది అని ఊకోకుండా, చీకటిని తిడుతూ కూర్చోకుండా చిన్న దీపాన్ని వెలిగిస్తున్నారు చూడు మీరు, అందుకు నిజంగా సెల్యూట్. ఒక్కసారి ప్రయత్నిస్తా, ఏమన్నా వీలవుతుందేమో. ఏందండి పెద్దింటి అశోక్ కుమార్ గారిది ఉండండి వీడియో. దినము వర్ధిల్లు తెలుగుదేశం, దీప్తులను వెదజల్లు తెలుగు తేజం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. ఫోన్లో చూసేవారు దయచేసి ఫోన్ని అడ్డంగా పెట్టుకోండి, ఇది కనపడుతుంది ఇంకా బాగా. మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును, బాబురాల కువకువలు పలుకులందు నినదించును. అయిపోయిందండి. కోడి పిల్లల్ని పెంచడం మీద వారి
ఉపన్యాసంలో ఒక భాగం తెలుగు వెలువ తెలుగు దండిలో పెట్టాను. ఆడియో 3-4 నిమిషాలు ఉంటుంది. మీరు వాట్సాప్లో చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం రికార్డ్ చేశాను. సంతోషం అండి. పద్మారెడ్డి గారు, ఇక ప్రశ్నలు సంధించండి. అందరికీ నమస్కారం సార్. ప్రశ్నలని కాదు కానీ అశోక్ గారు అసలు మమ్మల్ని నిశ్చేష్టులం చేసింది మీ ప్రసంగం. అంటే మా మనసులను చదివినట్టే ఉంది. ఎందుకంటే అందరి మనసుల్లో అదే తపన ఉన్నది. చాలా చక్కగా ఉదాహరణలతోటి అయితే భాషతో పాటు ఏ విధంగా అయితే సంస్కృతి అంతా కూడా ఈ విధంగా అయిపోతుంది, తిరోగమనం బాట పట్టింది అనేది. అయితే ఉపాధ్యాయుల పాత్ర, పాఠశాలల పాత్ర అన్నారు. బహుశా కవిత్వం, కథలు, గ్రంథాలు, పద్యాలు, కావ్యాలు రాసే వాళ్ళ పాత్ర ఏం లేదని నాకు అనిపిస్తుంది. నిజానికి మన తరం వాళ్ళం ఏదో చక్కగా తెలుగు మాట్లాడుతున్నాం, కాస్త పుస్తకాలు చదువుతున్నాం తెలుగువి. మీ వంటి వారు పెద్ద పెద్ద స్థాయి చదివినా అంటే సోషల్ మీడియా వచ్చి ఆ పుస్తకాలు చదివే పరిస్థితి కూడా మనం చాలా వేగవంతమైన జీవన శైలిలో తగ్గిపోయింది. అయినప్పటికీ మన తరం తెలుగును చక్కగా ప్రవహింపజేస్తున్నాం. కానీ మన స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలు తెలుగు పరిస్థితి చూస్తుంటే అయితే ఉపాధ్యాయులు, పాఠశాలల పాత్రతో పాటు ఇప్పుడు రాస్తున్నటువంటి రచయితలు ఉన్నారు, కథలు, కవిత్వం రాసేవాళ్ళు. మరి వాళ్ళు నాకు ఇప్పుడు అర్జెంటుగా అంటే అత్యవసరంగా వాళ్ళు కళలు ఏ హలాన్ని వాళ్ళ హలాలు ఏం పొలాన్ని దున్నాలి అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాసేటువంటి ఆ సాహిత్యము ఏ విభిన్న ప్రక్రియల్లో ఉన్నటువంటి సాహిత్యం అయినా కూడా చదవాలంటే చదువర్లు ఉండాలి కదా. అయితే మరి అదంతా కూడా ఏ చైనా భాషలో లాగానో మ్యూజియంలో గుడ్డలాగా ఉంటే ఇక లాభం లేదు. కాబట్టి కాస్త విరామము ఆ సాహిత్యం రాసేదానికి పక్కన పెట్టి ఈ ప్రాథమిక స్థాయి లోపల పిల్లల లోపల తెలుగును అర్థవంతంగా చదవడము, అనుభూతి చెందడము, ఆస్వాదించడము అనే దానికి ఏ విధంగా తీసుకురావాలనే దానికి కృషి చేస్తే బాగుంటుందేమో అని నాకు ముందుగా మీ ప్రసంగం వింటుంటే అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రుల ఆ విధంగా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువులు అయితే మా పిల్లోడు బాగా బతుకుతాడని. మరి ఉపాధ్యాయులుగా మనం ఏం చేస్తున్నాం? ఆ తల్లిదండ్రుల యొక్క కోరికకి ఇంగ్లీష్ మీడియంలో తప్పి రాను అసలు తెలుగు మీడియం అనే మాటే లేదు. ఎవరు చేరంది ఎందుకు పెడతాం మనం? ఈ పరిస్థితుల్లో ఇంకేంటి అంటే బహుశా ఈ సాహిత్యంలో ప్రక్రియలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయగలరా నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం అమ్మా. అశోక్ గారు ఏం చెప్తారా అని. చాలా సంతోషం అమ్మా. అమెరికా నుంచి 83 ఏళ్ల తెలుగు అభిమాని మధురెడ్డి గారు ఇప్పుడు మీ వైపు రాళ్ళేస్తారండి, జాగ్రత్త, కాసుకొని ఉండండి. అలా అనకండి కోదండరామయ్య గారు. నా పేరు మధుకే రెడ్డి అండి. నేను ప్రతిరోజు 15 గంటలు తెలంగాణ అభివృద్ధి, తెలుగు భాష రక్షణకై సమయాన్ని వెచ్చిస్తాను సోషల్ మీడియాలో. నా 10 సంవత్సరాలు వీధి బడిలో జరిగిందండి అశోక్ గారు. అవునండి. ఓకే. తర్వాత మేము చిన్నతనంలో ప్రాథమిక పాఠశాల లేకుండే నిజాం ప్రభుత్వంలో. అప్పుడు వీధి బడులే మాకు శరణ్యమైనవి. అవును, బట్టుబళ్ళు అనేవారు, ప్రైవేట్ బడులు అనేవాళ్ళు. అయితే మీరు మీ ప్రజెంటేషన్ కు ముందు ఒక విషయం చెప్పారు. మన సమాజంలో ఇప్పుడు జరిగేది మెజారిటీ రూలు, నాయకులు లేదా ఓట్ల కొరకు వాళ్ళు ప్రజలు ఏది కోరితే అదే కావాలని చేస్తున్నారు. రెండో విషయం మాధ్యమము. వాళ్ళు ప్రజలు ఇంగ్లీష్ మాధ్యమం వస్తే మా పిల్లలు అమెరికా పోతారని భ్రమ కలిగించారు. మూడవది నిరుద్యోగం. ఈ 3 విషయాలను ఫోకస్ చేయక మిగతా విషయాలన్నిటి గురించి ఆలోచిస్తున్నాం. ఈ 3 విషయాలు లేదా మనం ప్రభుత్వ బడులలో మనం మా తరము, మా తర్వాత తరము, మీ తరం వారు కూడా తెలుగు మాధ్యమంలో చదువుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వ బడులలో 12వ తరగతి వరకు ప్రతి ప్రభుత్వ బడులలో తెలుగు మాధ్యమంలో ఉండాలి. సెకండరీ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేయకూడదని. మధ్య చైనా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేసే అవకాశం లేదు అని చాలా దేశాలలో, అమెరికాలో కూడా
95% బడులు ప్రభుత్వ బడులే ఉంటాయి. అలాంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం ముఖ్యమేమని నా అభిప్రాయం. మీరేమంటారు? సార్ నమస్తే. ముందుగా పద్మ గారు అడిగినటువంటి విషయం, ఇలా కవులు రచయితలు వాళ్ళ పాత్ర చాలా ఉంటదండి. వాళ్ళ పాత్ర కూడా ఎందుకు అంటే ఇలా సాహిత్యాన్ని సృష్టించేది వాళ్ళు. ఒక సాహిత్యం అంటే సమాజ హితం కోరేది. ముఖ్యంగా ఏంటంటే మనం మన గురించి ఆలోచిస్తే అది స్వార్థం అవుతుంది, మనం జనం గురించి ఆలోచిస్తే అది సాహిత్యం అవుతుంది. ఆలోచించినట్టు నటించామనుకో అది రాజకీయం అవుతుంది, అది వేరే విషయం. అయితే అలా మనం జనం గురించి ఆలోచిస్తాం కాబట్టి జనానికి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తాం. అది ఖచ్చితంగా కవులు రచయితలు చేయాల్సిందే, అది నిర్విధాంశం, అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఇలా చదువరులు లేకుండా ఇలా ఒక పుస్తకం వేస్తే, ఒక కవిత్వం రాస్తే కవుల్ని రచయితల్ని కనీస గుర్తింపు లేకుండా వాళ్ళు వేసిన పుస్తకాలు వాళ్ళు చదువుకునే విధంగా ఉన్నప్పుడు ఇలా తమిళ్ మలయాళం సాహిత్యాలు చూసినట్లుంటే అద్భుతంగా అక్కడి సినిమా కానీ అక్కడి సాహిత్యం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఒక కథ రాసిన, ఒక కవిత్వం రాసిన అక్కడ రచయితలకు గుర్తింపు ఉంటుంది. ఒక 10 మంది రచయితల పేర్లు వాళ్ళు అద్భుతంగా చెప్పగలరు. ఇంటింటా 4 పుస్తకాలు, మంచి పుస్తకాలు ఉంటాయి. కానీ ఇలా తెలుగునాట పుస్తకమే చదవనప్పుడు, పుస్తకము చదివే వాళ్ళే లేనప్పుడు ఈ కవులు రచయితలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? కాబట్టి ఇలా అడవి పులి లాంటిది. ఇలా ఆరోగ్యకరమైనటువంటి ఒక సమాజము ఆరోగ్యకరమైనటువంటి సాహిత్యాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్యకరమైన సాహిత్యము మళ్ళీ ఒక మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టిస్తుంది. కాబట్టి సమాజము సాహిత్యము ప్యారలల్ గా నడుస్తుండాలి. నడుస్తుంటేనే ఈ పయనం జరుగుతుంది. ప్యారలల్ గా నడవకుండా ఎక్కడ ఏది ఆగిపోయినా అది కుంటుపడిపోతుంది. ఇలా చదువరులు లేరు, మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇలా తెలుగులో 4 కోట్ల జనాభా ఉన్నారు 2 రాష్ట్రాలలో కలిసి. 4 కోట్ల జనాభాలో కనీసం ఒక 2 కోట్ల మంది అయినా మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఆ 2 కోట్ల మందిలో 1 కోటి మందికైనా తెలుగు చదవడం, తెలుగు రాయడం, తెలుగు మీద ఇష్టం తెలుసు. ఆ 1 కోటి మందిలో ఒక 50 లక్షల మంది అయినా కనీసం సాహిత్యాన్ని చదువుకున్నారు, సాహిత్య స్పృహ ఉన్నారు. 50 లక్షల మందిలో 25 లక్షల మంది కొద్ది మంచి సాహిత్యాన్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు. 25 లక్షల మందిలా కనీసం ఒక 10 లక్షల మంది అయినా ఖచ్చితంగా రోజు కథనో కవిత్వమో చదివే వాళ్ళు ఉన్నారు. అట్లా ఉంటే మరి ఒక పుస్తకం అయితే, ఒక మంచి పుస్తకం ఇలా ఒక సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మంచి పుస్తకం అయితే ఒక 100 కాపీలు కూడా అమ్మంది. ఇలా కవులు రచయితలు రాసి పెట్టుకొని ఏం చేస్తారండి? కాబట్టి కవులు రచయితలు పులి అడవి అని చెప్పుకున్నాం కదా. పులి ఉన్నది అనుకోండి, పులి ఉంటే ఆ అడవిలోకి ఎవరు పోరు, అడవి పెరుగుతుంది, అడవి రక్షిస్తుంది. అడవి దట్టంగా ఉందనుకో పులికి కూడా రక్షణ దొరుకుతుంది, రక్షించబడుతుంది. అట్లా ఇలా రచయితలు ఖచ్చితంగా మంచి సాహిత్యాన్ని సృష్టించాలి. అది కర్తవ్యం కూడా, అది ఒక బాధ్యత కూడా, ఒక సామాజిక బాధ్యత. అది అంతే సామాజిక బాధ్యతతో మంచి పుస్తకానికి, మంచి సాహిత్యానికి గుర్తింపు ఉండాలి. అవి 10 మంది చదవాలి. అది కూడా జరుగుతుంటుంది. తర్వాత సార్ అడిగినట్టు, మధు గారు అడిగినట్టు ఇలా ఈ పరిస్థితుల లోపల పాఠశాలలు, తర్వాత ఈ వీటి మాధ్యమాలలో సార్ ఒక్కసారి మీ 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 ప్రశ్న క్లారిటీగా ఒక్క వాక్యంలో చెప్పండి సార్, ఒక్క మాటలో చెప్పండి మీరు. ప్రభుత్వ బడులలో తెలుగు మాధ్యమంలో 12వ తరగతి వరకు అందరూ చదవాలి, ప్రైవేట్ బడులను మూసివేయాలి. అవును, అట్లా కరెక్టే. అది ఒక ఉద్యమంలా జరగాలి సార్. కానీ ఇలా ఈ ఆంగ్ల మాధ్యమం మీద మోజు, ఆంగ్ల మాధ్యమం చదువు అన్నది మధ్యతరగతి వాళ్ళకు, పామరులకే కాదు, ఈవెన్ ఇలా ప్రతి స్కూల్లో పనిచేసేటటువంటి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుని, మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుని అడగండి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని, మళ్ళీ వాళ్ళు అదే పేరు చెప్తారు. మీరు చదివే పాఠశాలలో, మీరు చదివేటటువంటి మాధ్యమంలో మీ పిల్లల్ని చదివించకుండా మీరే ఎందుకు అట్లా భ్రమల్లో మునిగిపోతున్నారు అని అడిగితే సమాధానం ఉండదు. అంటే ఒక భ్రమ సృష్టించబడిందండి. ఇంగ్లీష్ మీడియమే మీడియం. అది పక్క వాళ్ళతోనా, ఊరు వాళ్ళతోనా, చుట్టాలతోనా, బంధువులతోనా, అదొక హోదాకి గుర్తింపుగా ఇంగ్లీష్ మీడియం.
అశోక్ గారు చదివితే ఒక చిన్న ఇంటరప్షన్. మన పిల్లలు ఇంగ్లీషు మీద ప్రేమ ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం దొరుకుతుంది అనుకుంటున్నారు. ఆ ఉద్యోగానికి ప్రభుత్వ బాధ్యత అని నా అభిప్రాయం. క్షమించాలి. ఒక్కటి సార్, మీరు అన్నది కరెక్ట్, వాస్తవమే. ఉద్యోగము, ఉపాధి అని ముందుగా ఏ పిల్లవాడు పుట్టగానే నన్ను ఫలానా పాఠశాలలో వేయండి అని అనడు. పుట్టగానే తల్లిదండ్రులు ముందుగా మనం తల్లిదండ్రులని వేస్తాం పిల్లల్ని. ఆ తల్లిదండ్రులు ఎందుకొరకు వేస్తారు? బాగా చదువుతాడు, ఇంగ్లీష్ అయితేనే అమెరికా పోతాడు, ఇంగ్లీష్ చదివితేనే ఇలా అక్కడ పోయి ఉద్యోగం సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. ఆ మాయలో ముందు తల్లిదండ్రులు పడ్డారు. కాబట్టి తల్లిదండ్రులు అంటే వాళ్ళు ప్రజలు. ఎప్పటికీ సార్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనం డిమాండ్ చేయకుండా బలవంతంగా ఏది రుద్దదు. బలవంతంగా రుద్దినాం అనుకోండి, ప్రభుత్వమే ముందుకొచ్చి మీరు అందరూ ఆంగ్లం వద్దు, మీరు తెలుగులోనే చదవండి అని అన్నది అనుకోండి, మన ప్రజలు ఉద్యమాలు తీస్తారు. మా అవసరాల కోసం మీరు చేయాలి కానీ మీరు బలవంతంగా మా మీద రుద్దుడేంది అని. అంటే ప్రజల నుంచి కూడా ఈ అవగాహన ఉండాలి. తల్లిదండ్రులుగా ముందు మనకు ఆ అవగాహన ఉండాలి. తల్లిదండ్రులుగా ముందు మనకు ఆ స్పృహ ఉండాలి. ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆంగ్ల మాధ్యమానికి పిల్లల్ని ఎవరిని మనం ప్రవేశపెట్టలేదనుకో, పిల్లలు ఎవరిని తోలియలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తెలుగు మాధ్యమంలో పెడతారు. ప్రభుత్వానికి ఏం బరువు కాదు కదా, ప్రభుత్వానికి ఏం బరువు కాదు. ప్రభుత్వానికి ఏమి తర్వాత ఉద్యోగాలు అంటే అది వేరే విషయం. మన దాన్ని మరొక టాపిక్ గా మాట్లాడుకోవాలి. ధన్యవాదాలండి. ఇంకెవరైనా ప్రశ్నలు వేస్తారా? ఝాన్సీ గారు ఏమన్నా అడుగుతారా? రవీంద్రనాథ్ గారు అడుగుతానన్నారు. రవీంద్రనాథ్ గారు చేయెత్తారు. మహారాజ పోషకుల్లాగా ఝాన్సీ గారు మన తెలుగు కార్యక్రమాలకి మహారాణి పోషకులు. చాలా మంచి మాట అండి, మహారాణి పోషకులు. మహారాజ పోషకుల బదులు రవీంద్రనాథ్ గారు మాట్లాడండి. అంటే అశోక్ కుమార్ గారిని ఒక గంట ఈ కంప్యూటర్లో బంధించాము. ఒక కొండని అద్దంలో చూసినట్టుగా ఉంది వారు మాట్లాడుతుంటే. నాకు ఆ జిగిరి నవల నేను చదవలేదు, కానీ అది వింటూ ఉంటే, ఆ పరిచయం వింటూ ఉంటే, ఇది ప్రపంచ స్థాయి సాహిత్యం. భారతీయ భాషల అన్నిట్లోకి ఆ నవల అనువాదం జరిగింది. అట్లనే వారి సినిమాలు కూడా నేను 2 చూశాను, చాలా బాగుంటాయి. మల్లేశం, దొరసాని, ఈ 2 నాకు బాగా గుర్తున్నాయి. ఆ కథనం కానీ ఆ మాటలు కానీ చాలా బాగుంటాయి. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. ఇంకా వారు విస్తృతంగా ఇప్పుడు హిందీ సినిమా కూడా ఉంది, 23లో ఏదో హిందీ సినిమా కూడా వారు రచన జరిగిందంట. ITIM మెట్రో దాని గురించి. అవును సార్. అట్లాంటి వారిని మన దానికి తీసుకొచ్చాము. అది చాలా గొప్ప ప్రయత్నం. బహుశా వెంకయ్య నాయుడు గారి తర్వాత మనకి అంత అద్భుతమైన వ్యక్తి బహుశా అశోక్ కుమార్ గారేనేమో. అంటే పోలికంటే రచయితగా కాదు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పేరు ఆ రకమైనది. ఇది పోలిక కాదు కానీ ఒకటేంటంటే సాహిత్యం లేనిదే భాష లేనిదే సాహిత్యం లేదు, సాహిత్యం లేకపోతే సంస్కృతి లేదు, సంస్కృతి లేకపోతే తరం లేదు, అస్తిత్వం లేదు. ఇది ముఖ్యమైన విషయం. అంతే సార్, అస్తిత్వం ఏముండదు. అవును, అస్తిత్వం లేనాడు. ఇప్పటికి మనం 2026లో తెలుగులో ఈ రకంగా మాట్లాడుకుంటున్నాం, వేదికల మీద కూడా మాట్లాడతాం. ఇంకా 20 ఏళ్ల తర్వాత ఏ భాషలో మాట్లాడతారు అనేది నిజంగా అశోక్ కుమార్ గారికి అదొక మంచి కథా వస్తువు అయితే. అవును సార్, తప్ప అదే వాస్తవమే. అది పెయిన్ఫుల్, ఒక బాధాకరమైనటువంటి విషయం. అది మనం ఊహించుకుంటేనే భయం వేసేటటువంటి విషయం. ఏకసంతాగ్రహి పిల్లోడికి ఏంటది కోడిగుడ్లు చెట్ల నుంచి వస్తాయని చెప్పాడు. చెట్లకు కాస్తాయి సార్ అంటాడు. అంటే రేపు విజయవాడలో ఫణిసైన సూరి గారు, పర్వస్తు ఫణిసైన సూరి గారు విశాఖపట్నం నుంచి వస్తున్నారు.
విజయవాడలో చర్చా వేదిక పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రముఖులందరూ వస్తున్నారు. అయ్యా దాంట్లో కూడా ఈ ఈ దగ్గర ఉన్న ప్రాంతాల్లో నుంచి ప్రముఖులు మాట్లాడతారు. అది కూడా ఏంటంటే భాషను అభివృద్ధి చేసుకోవటం ఎట్లా, మార్గాలు ఏంటి అనేది. మంచి మంచి కార్యక్రమం అండి. అయితే ఒక రాజకీయ నాయకులు తెలుగు భాషాభిమానులంటే భయం లేనంత వరకు వాళ్ళు ఇట్లానే తెలుగుని చిన్నచూపు చూస్తారు. అవునండి. ఎన్ని రకాల మనం ఒత్తిడి తెచ్చినా వాళ్ళ భయం ఓట్లే. మన అభిమానం ఓట్లుగా ఎప్పుడు మారి వాళ్ళని ఇబ్బంది పెట్టిద్దో అప్పుడే వాళ్ళు మారుతారు. ఆ విషయంలోనే వాళ్ళు స్పందిస్తారు. ధన్యవాదాలండి అశోక్ కుమార్ గారు. సార్ మీకు కూడా ధన్యవాదాలు. IIIT న్యూజిలాండ్ నుంచి ఉడుము గారు ఉరమాలి. వెల్ముల వారు ఏదో మాట్లాడతారు. వెల్ముల వారు కరీంనగర్ అండి. ఈయన గారు చాలా పెద్ద పరిశోధనలు చేశారు. అయ్యా మాట్లాడండి మీరు. అందరికీ నమస్కారాలండి. నమస్కారం. అశోక్ కుమార్ గారు చెప్పింది చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో దగ్గరను చూశాడు కనుక, ముఖ్యంగా కూలి పిల్లలు చెప్పడం కానీ, ఇదివరకు ఆయనకున్న ఈ మన ఏదైతే ఈ ఒక సందర్భంలో ఏకసంధాగ్రహి చెప్పారో, ఇదివరకు కూడా వరిని కూడా చెట్లకు కాస్తాయి అనేటువంటి సందర్భాలు కూడా అటువంటివి కూడా మనం విన్నాం. అవన్నీ చాలా ఆయన అనుభవాలు చాలా మంచిగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం చాలా వరకు ఏమవుతుందంటే, మన రచనలన్నీ పుస్తకాలు అయితున్నాయి అనేది పుస్తకాల వరకే పరిమితం అవుతున్నాయి. చదివేవారు శ్రోతలు చదువరు లేరనే విషయం నిజంగా అందరికీ బాధాకరమే. దీనికి కూడా కారణం ఏంటంటే, మనము ఈ పుస్తకాలు ఏంటంటే ప్రింట్ మీడియాకే పరిమితం అయిపోవడం కూడా ఒక ప్రధాన కారణము. అది డిజిటల్ మీడియా, ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ మీడియా నుంచి కూడా ఏంటంటే వీడియో వరకే పరిమితమైంది. అందరు వీడియో చూడడం వరకే కానీ ఎవరు పుస్తకం చూసి కానీ లేకుంటే ఎవరో చెప్పినవి అంతవరకే తప్ప అటువంటి పరిస్థితి కూడా మనకు వచ్చింది. కాబట్టి మనం ప్రింట్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా మారాల్సిన అవసరం రచయితలకు కూడా ఉంది. కాలంతో పాటు రచయితలు మారకపోతే మనుగడ ఉండదు. అట్లా టెక్నాలజీని కూడా మనం కొంతలో కొంత చేసుకుంటూ ఇక్కడికి కూడా మనకి డిజిటల్ మీడియా వరకు వచ్చినా కానీ ఇప్పుడు మనకి ఏమైతుందంటే, మనము మాట్లాడడానికి మనం ఒక మనిషి ఉండాలి. ఒక మనిషి ఎదురుగా ఉండేది. ఇప్పుడు మనకు ఫోన్లు వచ్చేసినాయి. ఫోన్ల తర్వాత వెబ్సైట్ లాంటి రకరకాలు వచ్చినాయి. కానీ అక్కడికి ఇక్కడికి ప్రధానమైన విషయం ఏంటంటే, తేడా ఏంటంటే మీడియా మారుతుంది కానీ ఒక వ్యక్తి ఆ పక్కన ఉంటున్నాడు, ఒక వ్యక్తి ఈ పక్కన ఉంటున్నాడు. కానీ మీరు చెప్పే విషయం దాదాపు 2 సార్లు రసబండలో మాట్లాడేంత విషయం ఉంది. ఇక్కడ చాట్ లో కూడా రాశారు. ఇప్పుడు మన పెద్దింటి గారి వైపు మాట్లాడండి. ఆయన చెప్పిన విషయం మీదనే ప్రశ్నలు వేయండి. 3 వాక్యాల్లో ముగించండి ప్రశ్నలు. సరేనండి. ఇప్పుడు అదే ఒకటి ఏంటంటే, మీరు కూడా డిజిటల్ వైపుగా మారం ఒకటి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు అయితేందో మనకి ఎప్పుడైతే మీరు మీటింగ్ లో ఉన్నారో అటువంటి సమావేశాలు ఉన్నప్పుడు కూడా మీరు కూడా రచయితలను ఇలా ప్రోత్సహించని చెప్పడంతో పాటు మీరు ఇప్పుడు మీరు అక్కడక్కడ కొన్ని మీరు పెట్టిన వీడియో లోపల కూడా మీరు అక్కడక్కడ ప్రసంగాలు ఇచ్చినట్టుగా కనబడుతున్నాయి. అటువంటి సందర్భాలు కూడా ఇటువంటి మనం చెప్తే కొంతమంది ఉపాధ్యాయులకు మనం మీరు చెప్పినట్టుగా చెప్తే కూడా బాగానే ఉంటుంది. ఆ ప్రయత్నంలో మీరు ఉన్నారని అనుకుంటున్నాను. అది కొనసాగించండి. కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలండి. మీరు అన్నట్టుగా నిరంతరం నా పరిధిలో భాష పట్ల, తర్వాత భాషా వ్యాప్తి పట్ల నేను ఉపాధ్యాయులకు కానీ, నేను పనిచేసేటటువంటి పాఠశాలలు కానీ, తర్వాత వివిధ యూనివర్సిటీలలో, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఈ భాష మీదనే కాకుండా సాహిత్యం మీద, భాష అంటే సాహిత్యమే కాబట్టి కథలు రాసేటటువంటి అనేక కార్యక్రమాల్ని నేను పెట్టి కథల్లో శిక్షణ కూడా ఇచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాను కూడా. మీరు అన్నట్టు చాలా మంచి విషయాన్ని మీరు చెప్పారు. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వసతులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఖచ్చితంగా రచయితలు అందుకొని అందులోపల ప్రజలకు అందుబాటులో తమ రచనలు ఉంచాలి. అది జరుగుతుంది. ఇంకా వేగవంతంగా జరగాలి అది.
ఇప్పుడు ఇంతకుముందు 1-2 సార్లు అనుకున్నాం, కానీ చాలా మంది అన్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తాను. మన జనాభాలో సగం కూడా లేరు కేరళలో. ఎవరైనా పుస్తకం వేస్తే వాస్తవం. వాళ్ళు 10,000 పుస్తకాలకి తక్కువ వేస్తే ఊరుకోరు, అసలు రచయితని కొట్టినా కొడతారు. ఆ 10,000 కూడా జిల్లాకు ఒక 1000 పంపమంటారు. వీళ్ళు తప్పకుండా అమ్మి డబ్బులు అడిగి పంపిస్తారు. అసలు దినపత్రికలు ఎన్ని ఉంటాయండి అక్కడ? ఎంత మన పత్రికల కన్నా 40-50 రెట్లు ఉంటాయి అక్కడ. అన్ని చదువుతారు. అసలు ఎంతో భాష అంటే అభిమానం. నేను ఇక్కడ మతం సంగతి చెప్పానని కాదు, అక్కడ మహమ్మదీయులు కూడా కేరళ భాషలోని మలయాళంలోనే మాట్లాడతారు, ఏమి అనుకోరు. తమిళనాడులో కూడా అదే పరిస్థితి అనుకోండి. నేను కేరళ ఎందుకంటే చిన్న మంది కన్నా 18 ఎంపీలు అండి, మనం 42 మంది ఎంపీలు అండి, అంత తేడా ఉంటుంది. అయినా కానీ వాళ్ళు 10,000 అమ్ముతారు. ఇప్పుడు పెద్దింటి గారి ఇంట్లో నాకు తెలుసు, మా అమ్మాయి ఆయన గారిని అప్పుడప్పుడు తిడతానే ఉంటుంది, నీకేం పొద్దులేదా, ఈ 10 పుస్తకాలు వేసావు, ఇవన్నీ తుడుచుకొని ఆ దుమ్ము దొరపడం సరిపోతుంది, కొనేవాళ్ళు పెట్టేళ్ళ వాళ్ళే. నాకు తెలుగు పరిస్థితి అంత అన్యాయం ఉంది. అందుకని తెలుగు కోసం అందరూ కదలాలి. మనం దీన్ని ఎలా కదలాలి ఏమిటి అన్నది ప్రతి మనిషి ఆలోచనలు తీసుకోవాలి. అందరం కలిసి ముందుకు పోవాలి. ఇంకా ఎవరైనా అడిగేది ఉంటే చెప్పండి అయ్యా. కోదండరామయ్య గారు, ఇదే కొనసాగిస్తూ చెప్తున్నాను. సాహిత్యం రాసే వాళ్ళు ఉపాధ్యాయులు కాని వాళ్ళ సంగతి సరే, వాళ్ళు సాహిత్యం మీదనే ఉంటారు, ఏ అంచెలో ఉన్నారో తెలియదు. కానీ ఉపాధ్యాయులు ఎవరైతే సాహిత్యం రాస్తారో రకరకాల ప్రక్రియల్లో, వాళ్ళు కూడా దానికి ఇచ్చినంత ప్రాధాన్యత వాళ్ళ పాఠశాలలో ఉన్న పిల్లలు చదువుతున్నారా అర్థవంతంగా అనే దాన్ని కూడా పట్టించుకోకుండా కుంకాలు రాస్తున్నారు. మరి ఈ కాలంలో వాసి కంటే రాశి ఎక్కువైంది. పుస్తకాలు 10,000 వేయమంటే కొనమంటే అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ఎవరు కానీ సాహిత్యం రాసే వాళ్లకు అత్యంత బాధ్యత ఉంది అని నేను భావిస్తున్నా. వాళ్ళని కదించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది, ఏ ప్రక్రియలో. బద్రి గారు వచ్చారు ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన గారు ఏకాగ్గా పోరాడుతున్నారు తెలుగు కళలని కాపాడుకోవడం కోసం. అయ్యా, మీరు ఒక్క నిమిషం వారిని ప్రశ్నలు వేయండి. పెద్దింటి అశోక్ కుమార్ గారికి అభినందనలు. మీరు సూచనలు చాలా బాగున్నాయి. తెలుగు ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలు, తెలుగు అభిమానం ఉన్నటువంటి సంఘాలు తన పాత్ర కూడా చాలా చక్కగా చెప్పారు. దానికి తోడు ఇప్పుడు మేడం గారు చాలాసార్లు అంటే 2 సార్లు చెప్పారు, రచయితల తలకు మీరు అన్నట్టు రచయితల తలకు బాధ్యత కూడా ఉంది. కొన్ని వేల మంది ఉన్నారు తెలుగు ఉపాధ్యాయులు, వేల సంఖ్యలో ఉంటారు. అలాగే రచయితలు కూడా కవులు, కథలు రాసేవాళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నారు, కవితలు రాసేవాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే ప్రపంచ తెలుగు సభలో అయితే మనకు కనిపిస్తారు వేల మంది. మరి వాళ్ళ బాధ్యత కూడా మీరంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, మనం రాసే రచనలు, కథలు అవ్వండి, కవిత్వం అవ్వండి, మన పిల్లలు చదవగలగాలి, లేదా మన మనవాళ్ళు చదవగలగాలి. అలా లేనప్పుడు ఈ రచనలు అయినటువంటిది చాలా వరకు వృధా అని నా అభిప్రాయము. మరి వాళ్ళ రచనలతో పాటు వాళ్ళు కూడా ఒక భాషని అభివృద్ధి చేయడంలో ఒక కర్తవ్యంగా భావించి వాళ్ళు కూడా రంగంలో దిగి భాషను బతికించకుండా కృషి చేయాలని మీలాంటి వాళ్ళు కొద్ది సూచనలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పకుండా అండి, మీరు చాలా చక్కటి ప్రస్తావనకు తెచ్చారు. ఇలా ఎంత రాసినాము అని కాదు, మా రాసిన దాంట్లో ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ముఖ్యంగా ఏంటంటే పుంకాలుగా రాయడము, తర్వాత ఇప్పుడు రచయితలు మీరన్నట్టు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ రచనలు తప్ప ఇంకొకరి రచనలు చదవడం లేదా, పక్క వాళ్ళే కాదు, వాళ్ళ రచనలు వాళ్ళు తప్ప ఇంకొకరి రచనలు చదవడం లేదు. తెలుగు నాటనైతే పుస్తకాలు వేయడము, పంచుకోవడము, పండుగలప్పుడు వైనాలు పంచుకున్నట్టు ఉంటుంది. నీ పుస్తకం నాకి, నా పుస్తకం నీకు ఇస్తా, నా మీద నువ్వు రాయి, నీ మీద నేను రాస్తా, నీది గొప్పదని నేను చెప్తా, నాది గొప్పదని నువ్వు చెప్పేసి అని. ఇట్లా కాకుండా ఇలా తెలుగులో కూడా ఒక చక్కటి విమర్శ ఉండేది. ఇప్పుడు రారా గారు, తర్వాత వల్లంపాటి గారు, ఇట్లా వీరున్నప్పుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక అద్భుతమైన ఒక విమర్శ ఉండే కదా. తెలుగునాట విమర్శ కూడా లేకుండా అంత పరామర్శనే తప్ప. కాబట్టి సాహిత్యంలో రాసే వాళ్ళకు కూడా చాలా బాధ్యత ఉంటది. మీరు ఎంత రాస్తున్నారు అనేది పక్కకు పెడితే, మీరు రాసిన ఎంతవరకు చదువుతున్నారు, అసలు ఎంతవరకు చదివిస్తున్నారు, మీరు మీ ఇంట్లో మీరు రాసిన
చదువుతున్నారా? మీకు ఉదాహరణ చెప్తానండి. మా దగ్గరి మిత్రుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన మంచి కవిత్వం రాస్తాడు. రాస్తూ ఉంటే ఆయన రాస్తూ ఓ రాత్రిపూట మంచి పోయం రాస్తున్నాడు. రాస్తుంటే వాళ్ళ భార్య వచ్చి ఆ అమ్మాయి అడిగింది, "ఏంటండి ఇంత రాత్రిపూట ఏం చేస్తున్నారు?" అంటే, "కవిత్వం రాస్తున్నా, అద్భుతమైన కవిత్వం. ప్రపంచాన్ని పుట్టిస్తా నేను. ప్రపంచానికి మంటలు పుట్టిస్తా నేను నా కవిత్వంతో." అంటే ఆమె ఒకే మాట అన్నదట. ఏమని? "మంట ఏదో మా పొయ్యిలో పుట్టించండి, పొయ్యి వెలిగించండి, తర్వాత వెనక చూడు ప్రపంచం మంట" అని. అంటే ఆ పొయ్యి వెలిగించండి ముందు మీ కవిత్వంతోని, తర్వాత అంటే ఇలా ఆ పరిస్థితి కాకుండా ఒక ఉత్తేజితమైన మంచి సాహిత్యానికి ఎప్పుడు గుర్తింపు ఉందండి. అది మనం లెక్క పెట్టలేము. 1000 మందా, లక్షల మందా అని పక్కకు పెడితే మంచి సాహిత్యానికి ఎప్పుడు గుర్తింపు ఉంది. కాబట్టి కవులు, రచయితల బాధ్యత కూడా ఈ భాషా విషయంలో, తర్వాత సాహిత్య విషయంలో ఉన్నది. వాళ్ళు చక్కటి సాహిత్యాన్ని రాయాలి. రాసినటువంటి సాహిత్యాన్ని అందరికీ అన్ని మాధ్యమాల్లో అందుబాటులో ఉంచే విధంగా ఉండాలి. తర్వాత ఇంతకుముందు అన్నట్టుగా ఒక్క సాహిత్యము వాళ్ళ పిల్లలు చదవాలి. ఆ పిల్లలు కూడా తలెత్తుకొని చదవాలి. ఒక 100 సంవత్సరాలు వాళ్ళ తరతరాలు చెప్పుకోవాలి. గర్వంగా తలెత్తి ఇంత మంచి సాహిత్యం మా తాత సృష్టించాడు. కానీ తలదించుకొని చదవడం మానేసేటువంటి సాహిత్యాన్ని సృష్టించడం కంటే, రాయడం కంటే ఊరుకోవడం మేలు. తెలుగు కూటమి ట్రస్ట్‌ని ఏర్పరిచిన సుధారాణి గారు, ఒకసారి మీరు ఈ మొత్తం కార్యక్రమాన్ని సమీక్షించండి అమ్మా. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని పెద్దలు శ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డి గారు, శ్రీ పార్పల్లి కోదండరామయ్య గారు, డాక్టర్ దీర్ఘాసు విజయభాస్కర్ గారు, లక్ష్మీరెడ్డి గారు, ఆచార్య గౌరీశంకర్ గారు మరియు నేను ధర్మకర్తలుగా ఈ తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2, 4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి. మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ఈనాటి మన రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దింటి అశోక్ కుమార్ గారు చాలా వరకు మనము కార్యక్రమానికి హాజరవ్వాలని పిలిచినా కూడా ఆయన వీలు కుదరలేదు. ఇప్పటికైనా వచ్చి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. వారు మాట్లాడుతుంటే నిజంగానే అందరం విద్యార్థులమై విన్నాము. భాష అంటే భావ ప్రకటనే కాదు, అది ఒక సాంస్కృతిక జీవన శైలి అని, తెలుగు భాష కొన్ని తరాలకు కనుమరుగైపోతుందేమోనన్న ఆందోళనను వ్యక్తం చేశారు. భాష అంతరించిపోతే దాంతో పాటు సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు కూడా కనుమరుగైపోతాయని, ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే భవిష్యత్ అనే బలమైన అభిప్రాయం తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుపోయిందని తెలియజేశారు. తెలుగు భాష చదివితే ఉపయోగం లేదనే ఆత్మన్యూనత భావంతో తల్లిదండ్రులు కూరుకుపోతున్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ఆదరిస్తున్నారు. తెలుగు లేక పిల్లలు విలవిలాలాడిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర, పాఠశాలల పాత్ర, ప్రభుత్వం పాత్ర ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ తల్లిదండ్రులకి వారి పాత్ర గురించి చెప్తూ, తల్లి తొలి గురువు, ఇల్లే తొలిబడి, అలా తెలుగు పదాలు పిల్లలు మొదట నేర్చుకుంటారు. 2-3 గంటలు కూడా పిల్లల్ని భరించలేని స్థితిలో నేటి తల్లిదండ్రులు ఉన్నారు. పుట్టగానే కేర్ టేకర్లు అంటూ 2-3 సంవత్సరాల్లో కేజీ అంటూ 3-4 తరగతుల్లో హాస్టల్లో వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. తెలుగుకు దూరం చేస్తున్నారు. జీతం కోసం కాదు, జీవితం కోసము తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ మన బిడ్డలు రెండిటికి చెడ్డ రేవడవుతున్నారు. భవిష్యత్ అనేది అంధకారంగా మారుతుందని, ప్రమాద గంటికలు మోగబోతున్నాయని తెలియజేశారు. నేటి ఆంగ్ల పాఠశాలలు కర్మాగారాలను కల్పిస్తున్నాయి. ఏ సందర్భంలో నవ్వాలో, ఏ సందర్భంలో ఏడవాలో కూడా పిల్లలకి తెలియడం లేదు. ముఖ్యంగా వీళ్ళని ఏమంటున్నారంటే
ఫారిన్ కోడుల్ని ఏ విధంగా తెల్లని కోళ్ళుగా తయారు చేసి మనం మన పిల్లల్ని ఫారిన్ పంపుతున్నాము. తల్లి కోడి తను తాను రక్షించుకుంటూ ఏ విధంగా పిల్లల్ని కూడా శత్రువుల నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలో అని చక్కగా నేర్పి నాటుకోళ్ళలాగా రాటు తేల్చే మాతృభాషని మనం దూరం చేస్తున్నాము. సంపాదనే ధ్యేయంగా తల్లిదండ్రులు వారు ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు పట్టించుకోవడం లేదు. విదేశాలకు వెళ్ళి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పుడు కనుమరుగైపోతుంది. జీవిత పాఠాలు నేర్చుకోలేక చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. తెలుగు గడ్డపై పుట్టిన మనము తెలుగు భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ చెప్పారు. వారు నిజంగానే వీరు చెప్పినటువంటి ఈ కోడి ఇది మాత్రము పిల్లలకైతే మాత్రం నిజంగానే మేలుకొల్పు అని నేను భావిస్తున్నాను. వీరు చక్కగా తెలుగు భాషని కాపాడుకోవాలంటే ఏ విధంగా చేయాలి అన్నదాన్ని ఒక 4-5 సూచనలు కూడా తెలియజేశారు. పూర్తిగా మనం రాయడం, చదవడం, సాహిత్యాభిమానం అనేది పిల్లల్లో పెంపొందించాలని, కనీసం 45 నిమిషాలు పిల్లలకి గ్రంథాలయాల్లో సమయం కేటాయించి వాళ్ళు సాహిత్యాభిమానం పెంపొందించేలా చేయాలని, మన తెలుగు భాషని దాంతో పాటు సాహిత్యాన్ని వాళ్ళకి రుచి చూపించాలని మనం ఇప్పుడు అంటున్నాం. సార్ మీరు చెప్పారు పుస్తకాలు అనేవి రచయితలకు ఒకరికి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని మనం పంచుకుంటున్నామే కానీ మన భవిష్యత్ తరాలు ఆ తెలుగు భాషను నేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. అది మన ఇంటిలోనే మనం మొదలు పెట్టాలి. దీనికి అందరం కూడా శాయశక్తులా ప్రయత్నించాలి. మీ చక్కటి విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో అమూల్యమైన విషయాలను తెలియజేసినందుకు మా తెలుగు కూటమి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం అమ్మా. రామ్ ప్రసాద్ గారు మాట్లాడండి. సంతోషం. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అందరూ వారి గురించి చెప్పారు, వారి గురించి వారు కూడా చెప్పారు. నిస్సందేహంగా వారు తెలుగు భాషకి పెద్దిల్లు. పెద్దింటి వారింట గత 10 ఏళ్లుగా కాకుండానే 2 దశాబ్దాలుగా తెలుగు సాహిత్యం చాలా గొప్పగా వర్ధిల్లింది. ముఖ్యంగా వారు ఏం చెప్పారో అదే చేశారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకునగలిగే ప్రాంతీయ భాష, దానిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, దీని గురించి చాలా చక్కగా చెప్పారు. ఎంతో ఎప్పుడు వారు తరచుగా ఎప్పుడు ఏదో పనిలోనే ఉంటారు. అయినప్పటికీ మన కోసం ఇలా 2-3 గంటలు కేటాయించారు. దానికి వారికి మన కూటమి తరఫున హృదయపూర్వక అభినందనలు, నెనరులు. ఇక ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో పలువురు సహాయం చేశారు. వారందరికీ కూడా నా వందనాలు. ప్రశ్నలు అడిగిన వారికి కూడా నా వందనాలు. ధన్యవాదాలు సార్. సో కాబట్టి పెద్దింటి వారు మీకు మా అందరి తరఫున ఒక పెద్ద దండం, అంటే దండం అంటే మళ్ళీ ఉపాధ్యాయులు వాడేది కాదు, పెట్టేది మీకు. లేదండి, తెలుసు మీరు నిజంగానే దండం పెడుతున్నారని. నన్ను మీ భూముడు నా దగ్గర ఉన్నారు. జుమ్మెకి రాత్రిలో ఏమైందో తెలుసు. ఒకటి కాదు, నేను గత 20 ఏళ్లుగా మీ చదివి, అంటే నేను కొన్ని చదవలేదు, కొన్ని చదివాను మీ పుస్తకాలన్నీ. కొన్ని పుస్తకాలు పంచాను కూడా. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తున్నది. ఒక్క నిమిషం అండి. ఇక తెలుగమ్మ పెద్దింటికి చేరితేనే బతికేటట్టుంది. ఇక అందరం ఆ ప్రయత్నంలో పడదాం. ఇక చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేసిన సీనియర్ ఆయన వచ్చాడు. మీకు తెలుసు, సిఏ పరీక్షలు రాస్తే 4% మందే పరీక్ష గెలుస్తారు. సదాశివరావు గారు ఏమైనా మాట్లాడతారా? ఒక నిమిషం. సరే అమ్మా, చివరి వక్త ఉడుము గారు ఉరమాలి, IEEE న్యూస్ వీడు. ఒక నిమిషంలో ముగించాలమ్మా. ఏమా ఉడుము గారు ఉన్నారా?
ఉన్నారు ఉన్నారు. సరే. ఉప్పు గారి పట్టుతోనే మన ఈ పద్యాలాపన పోటీలో ఒక కొత్త వెలుగు వచ్చింది. అదేమిటంటే అంతవరకు చిన్న చిన్న బడుల పిల్లలే పాడేవారు. వారి చొరవతో ఇంటర్మీడియట్ చదువుతూ ఇంజనీరింగ్ డిగ్రీ చదవబోతున్న ఆ IIIT అనే సంస్థ పిల్లలు మనకు చేరువైనారు. అది చాలా గొప్ప విషయం. అమ్మాయి మాట్లాడేటట్లేదు, ఎందుకు కొంచెం సిగ్గుపడుతున్నది. మరి వదిలేద్దాం. సరేనండి, కార్యక్రమం ముగిద్దామా? మన ఎవరు ముగిస్తారు? జిడుగు గారు కార్యక్రమం ముగించండి. రాంప్రసాద్ గారు ముగించేశారు సార్. ఇంకా పెద్ద దండాలు పెట్టారు పెద్దింటి ఇలా ముగిద్దాం అనుకుంటే పెహ్లే యాప్ లాగా. అయితే ఇందాక ఒక విషయం ఏదో చెప్తూ మర్చిపోయాను. OTTలోనండి ఈ సినిమాలకి ఎటు మా వయసు వాళ్ళు ఎటు థియేటర్లకు వెళ్తలేదు, అన్ని OTTలో చూస్తున్నాము. అన్ని మలయాళం తమిళ సినిమానేనండి. చిన్న కథా వస్తువు తీసుకుని యాక్టర్లు ఎవరన్నా అసలు మనకు పట్టదు. అందులో కథనే ప్రధాన అంశంగా మనల్ని కదిలిస్తుంది. అవును సార్. కథతోటే OTTలో మలయాళం తమిళ సినిమాలు చాలా బాగా చూస్తున్నాము. దేశం అంతా చూస్తున్నారు వాళ్ళ భాషల్లో. మరి మనకు తెలుగు నేర్చుకోకపోతే, మన యాసలు నేర్చుకోకపోతే, ఇప్పుడు ఆ కోడి గురించి అసలు మీరు ఆ తెలంగాణ మాండలికం ఎంత అసలు అక్కడ ఆ వాతావరణంలో వింటూ ఉంటేనంటే పరవశించిపోతామండి. అసలు ఎవరినన్నా వాడికి మంచి శిక్ష ఇయ్యాలంటే ఒక టీవీ తీసేసి ఇప్పుడు అశోక్ కుమార్ గారి పుస్తకాలు లాంటివి పెడితే చక్కగా చదువుకుంటూ కూర్చోవచ్చు. అది వాడి బయటికి అన్నం పెట్టాలా, పుస్తకాలు చదువుకోమనాలా? అప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే మనకు మంచి సాహిత్యం ఆ చదివిన వాళ్ళే చేయగలరు. ఆ భాషను ఎలా వాడాలి? ఇప్పుడు అదేంటి జిగిరిలో ఎలుగుబంటిని అసలు మనిషికి ఉన్న సంబంధాన్ని మనం ఏంటంటే కళ్ళం నీళ్ళు వస్తాయి. అవి రావాలంటే అది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ తెలుగు మాధుర్యాన్ని పరిచయం చేయాలి కదా. ఇంత భవిష్యత్తుని చెడగొడుతున్నాం మనం. మన జాతిని మనమే నిర్మూలించుకుంటున్నాము. ఎండమావుల వెంట పరిగెడుతున్నాం. సంతోషం అండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.